గొప్పగా దేవానికి వందనములు తండ్రి. కృప చూపిస్తున్న దేవానికి వందనములు తండ్రి. తండ్రి మా మధ్యలో ఉన్న దేవానికి వందనములు. నీకే స్తుతులు, నీకే మహిమ తండ్రి. వందనాలు యేసయ్యా, నీకే థాంక్యూ దేవానికి వందనములు తండ్రి. ఈరోజు ఇంకా కాచికాపడిన దేవానికి తండ్రి, ఈరోజు కాచికాపడిన దేవానికి వందనాలు తండ్రి. మాతో ఉన్న దేవానికి ఉన్న తండ్రి, మాలో ఉన్న దేవానికి వందనాలు తండ్రి. మాతో నడుస్తున్న దేవానికి వందనాలు తండ్రి. మాకు గురించిన యేసయ్యానికి వందనాలు తండ్రి. మమ్మల్ని స్వస్థపరిచిన దేవానికి వందనములు. స్తోత్రాలు యేసయ్యానికి వందనాలు. కృపగల దేవానికి వందనములు తండ్రి. నీకే స్తుతులు, నీకే మహిమ వందనాలు యేసయ్యా. స్తోత్రాలు యేసయ్యా, నీకే స్తుతులు యేసయ్యా, నీకే మహిమ యేసయ్యా, నీకే వందనాలు దేవా, వందనాలు యేసయ్యా. కృపగల దేవానికి వందనాలు. కృప చూపిస్తున్న దేవానికి వందనాలు. థాంక్యూ దేవానికి వందనాలు యేసయ్యా. స్తుతులు యేసయ్యానికి వందనాలు. దూతలతో గుణాడొచ్చిన దేవానికి వందనాలు తండ్రి. మహిమగల దేవానికి వందనాలు తండ్రి. శక్తిగల దేవానికి వందనములు తండ్రి. ప్రేమ చూపిస్తున్న దేవానికి వందనాలు. స్తుతులు యేసయ్యానికి వందనాలు తండ్రి. అవునేసయ్యా, వందనాలు యేసయ్యా, నీకే ఘనత తండ్రి. థాంక్యూ దేవానికి వందనాలు తండ్రి. తండ్రి ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం అందరూ తండ్రి. మా గురించి దేవన్నా తండ్రి ప్రార్థన చేసుకున్నాం దేవానికి వందనాలు తండ్రి. తండ్రి ఈరోజు ఈ సందులో ఉన్నాం దేవానికి వందనములు తండ్రి. వాటి విషయంలో తండ్రి, అన్ని విషయంలో తండ్రి తోడుగున్న దేవానికి వందనాలు తండ్రి. అలాగే ఆరోగ్య విషయంలో తండ్రి, వాటి విషయంలో దేవానికి వందనాలు తండ్రి. తోడుగుని నడిపించిన దేవానికి వందనములు తండ్రి. ఈ శక్తిని బలాన్ని పడుతుంది. ఈ విషయంలో కలిపి రాకుండా దేవానికి వందనాలు. ఈ కంచి వేడి దేవానికి వందనాలు. స్తుతులు యేసయ్యానికి వందనాలు తండ్రి. అదే దేవానికి వందనాలు. ఎంతో మంది తండ్రి దగ్గర ప్రపంచం దేవానికి వందనాలు తండ్రి. ఈ లోకంలో దేవానికి వందనాలు తండ్రి. ఎలా ఉన్నదంటే దేవానికి వందనాలు తండ్రి. ఇప్పుడున్న మనుషులు తండ్రి తండ్రి దేవానికి ఇప్పుడు తండ్రి మళ్ళీ రేపు ఉంటున్నారో తెలియలేదు దేవానికి తండ్రి. మమ్మల్ని కాచి కాపుల దేవానికి వందనాలు. మీ సరిది ప్రేమతో మమ్మల్ని ఇంకో దేవానికి వందనాలు తండ్రి. తండ్రి ఇంకో సందులో తండ్రి విధో తల్లి లోపలి విధో చూపించి దేవానికి తండ్రి. ప్రతి పాపం లోపల విడిచిపెట్టి దేవానికి వందనాలు తండ్రి. మీ సంగతిని మోకరించి దేవానికి వందనాలు తండ్రి. కన్యమించి దేవానికి వందనాలు తండ్రి. ప్రార్థిస్తూ దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నువ్వు చేస్తున్నా స్వస్థపరుస్తున్నా దేవానికి వందనాలు తండ్రి. శక్తిని బలాలిస్తున్నా దేవానికి వందనాలు తండ్రి. ప్రతి శాపన ప్రతి బంధకాలు దేవానికి వందనాలు తండ్రి. నువ్వు విడుదల చేయాలనుకున్నా దేవానికి వందనాలు. అవును యేసయ్యానికి వందనాలు తండ్రి. స్తుతులు యేసయ్యానికి వందనాలు తండ్రి. కృపగల దేవానికి వందనాలు. కృప చూపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. తండ్రి థాంక్యూ దేవానికి వందనాలు. ఇలా ప్రభుత్వం తండ్రి శోధన వెలుగులు రాకుండా ఈ రక్త పోషించండి. మీకు వచ్చిన తండ్రి నువ్వు చూసుకుని వచ్చిన దేవానికి వందనాలు తండ్రి. ఎవరైతే దేవానికి వందనాలు తండ్రి. అలా ప్రభుత్వం కదిలించిన దేవానికి వందనాలు. వాళ్ళతో మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి. ఈ ప్రకారం నడిచిన దయచేయండి. నాయకుల ప్రకారం కూడా దయచేయండి దేవానికి వందనాలు తండ్రి. విశ్వాసం కలిగి తండ్రి తండ్రి నువ్వే చేయగలుగుతావు. నువ్వే తండ్రి నువ్వు ఇచ్చేది, నువ్వే శక్తి ఇచ్చేది తండ్రి. నువ్వే బలాన్ని ఇచ్చేది తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. తండ్రి వాళ్ళు కాకండి ముట్టడి దేవానికి తెరవని దేవానికి వందనాలు తండ్రి. ఇది నా హృదయం దయచేయండి తండ్రి. ప్రతి మందిరం అంకిలో ఉన్నా తండ్రి వచ్చిన తండ్రి రక్త పోషించండి. మీకు సన్నిధి దర్శనం నింపిందే వరకు ఇప్పుడు శోధన గడుపులు రాకుండా వాళ్ళకి తండ్రి. నువ్వే చూసుకుని వచ్చిన అందరూ ఇంట్లో తండ్రి ప్రతిరోజు తండ్రి అన్ని విషయాలు తండ్రి ప్రార్థన వాక్యం మీద వారికి అంటాను. నేను నడుపుస్తున్నాను ఉన్నా తండ్రి. తండ్రి తండ్రి అలాగే తండ్రి అందరూ దేవనుకున్నారు తండ్రి. ప్రజలందరూ దేవనుకున్నారు. వాక్యం మీద ప్రార్థన తండ్రి ప్రతిదినం తండ్రి మందిరాలు తండ్రి మూడు తండ్రి ఇంట్లో దేవనుకున్నారు తండ్రి. ఎంతమంది ఐజన్లు అయిపోయి ఇస్తున్న దేవనుకున్నారు తండ్రి. వాళ్ళని దీవించండి, ఆశ్రయించండి, నడిపించడం దేవనుకున్నారు తండ్రి. ఆ వాక్యం విన్నారు తండ్రి. అందరూ తండ్రి తాకి దేవనుకున్నారు, కనిపించుకుని దేవనుకున్నారు. అయితే వేస్తున్న తండ్రి రైతులందరూ దీవించండి, ఆశ్రయించలేదు వాళ్ళు నడిపించలేదే వాడుకున్నారు తండ్రి. వాళ్ళతో మాట్లాడేదే వాడుకున్నారు తండ్రి. నడిపించి కాకున్నాను తండ్రి. తండ్రి నీకే సూచిస్తూ మాకు దేశం వచ్చినాయని చెప్తుంది. దేవుని నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాము. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని కనపరుచుకుందాం, దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. మీకు వీలైనట్లయితే మీరు వ్యక్తిగతంగా ఉన్నట్లయితే కనుక ఆరాధనలో పాల్గొని అందరు లేచి నిలబడి కండ్లు మూసుకుని దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. దేవానికి స్తోత్రం తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు నాయన. నా చేయడానికి వందనాలు తండ్రి. నాయన మహాప్రభువ, మా దేవాది దేవానికి స్తోత్రం ప్రభా. నీ నామాన్ని కనపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి, నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆదివారము, పునరుద్ధాన దినము, విశ్రాంతి దినము నాయనా తండ్రి నాయన నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఘనమైన నీ నామాన్ని స్తుతించుకోవడానికి, నాయనా నీ నామాన్ని ఉచ్చరించడానికి, నీ నామానికి విధేయత చూపించి
వచ్చి నానా తండ్రి నీ సన్నిధిలో ఆరాధించడానికి నానా పరిశుద్ధ దూతలు నానా తండ్రి పరిశుద్ధులు సమస్తము ప్రభా నేను తండ్రి నానా సర్వ సృష్టి ప్రభా నీ నామని కొనియాడుచుండగా జీవమునిచ్చినటువంటి దేవ, ఆరోగ్యమునిచ్చినటువంటి దేవ, అమ్మ బ్రతుకునిచ్చినటువంటి దేవ నానాని మేము స్థుతిస్తున్నాము తండ్రి. దేవా పరిశుద్ధాత్మనామండి తండ్రి. ఎవరైతే హృదయాన్ని తెరిచి ప్రభా దేవాన్ని తండ్రి నాన్న నీ యొక్క సహాయమును కోరుకుంటున్నారో, నీ దిక్కుకు చూస్తున్నారో దేవా తండ్రి, నీ కొరకు మొరపెడుచున్నారో నా దేవా తండ్రి, వారి జీవితాల్లో సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. దేవా తండ్రి నిన్ను స్తుతించడం కంటే ఈ లోకంలో గొప్పది ఘనమైన కార్యం అని ఏదీ లేదు నా తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి, మన ప్రభువుని, మన తండ్రిని, పరలోకపు తండ్రి కొరకు మొరపెట్టుకుందాం. నానా తండ్రి నీవు మాత్రమే రక్షణ ఇచ్చువాడవు ప్రభా, నీవు మాత్రమే విడుదల ఇచ్చువాడవు తండ్రి, నీవు మాత్రమే లేవనెత్తువాడవు ప్రభా, నీవు మాత్రమే బ్రతికించువాడవు తండ్రి, నీవు మాత్రమే నాయనా తండ్రి సమస్తమును చేయగలిగిన దేవుడు ప్రభా. మనుషుల వైపు చూసినట్లయితే మోసపోతాము, మనుషుల వైపు చూసినట్లయితే మనము నిందలు అవమానాలు భరిస్తాం, కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు. నిజమైన దేవుడు, సజీవుడు, మనం మొరపెట్టగా మన యొక్క నిస్సహాయతను ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు మనం వచ్చున్నాడు. దేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం దేవా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆ దేవాది దేవుడిని గణపరుచుకుందాం, దేవుడిని గణపరుచుకుందాం, ప్రేమిద్దాం. దేవానికి స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, స్తుతులకు పాత్రుడానికి వందనాలు ప్రభా. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి గడియ ఈడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలోన కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని వలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెదుల ఉన్నదో భయము పుట్టుచున్నది, దేవాలను మన్నించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రచించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము తండ్రి. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము
మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నీ పిలుపు నేను నా పరుగులోని నలసితి నా స్వార్థము నా పాపము బదల స్థితికి చేర్చెను నా అంతమెటులగుండెను భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇహ లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఈనాడు కూలిపోదును ఎరుగకుంటిని యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా మరణ రోదన ఆలకించుము ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము దేవానికి స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే తన యొక్క బలమును బట్టి జ్ఞానమును బట్టి ప్రభావైన తండ్రి వారికి ఉన్నటువంటి బలపబడిని బట్టి ఎవరైతే అతిశయిస్తున్నారో ప్రభా నాయనా వారి అతిశయమును తొలగించువాడవు తండ్రి. నాయనా తండ్రి నేను ఎవరైతే నిన్ను బట్టి అతిశయిస్తున్నారో నీ కృపను బట్టి నా తండ్రి నేను నీ యొక్క నామమును బట్టి అతిశయిస్తున్నారో ప్రభా నేను తండ్రి వారిని కాపాడే దేవుడో ప్రభా, ఆశీర్వించే దేవుడో తండ్రి, బలపరిచే దేవుడో ప్రభా, దీవించే దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మడానికి వందనాలు, మా మధ్యన సంచరిస్తున్నటువంటి దేవానికి వందనాలు తండ్రి. ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ లో ప్రభావం తండ్రి నన్ను ఏకీభవిస్తున్నారు వారి యొక్క ఆత్మలు దర్శించండి తండ్రి. వారికి ఉన్నటువంటి వేదన, వారికి ఉన్నటువంటి రోగము, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. సంపూర్ణ శక్తిని, బలమును, విడుదల దయచేయండి ప్రభా. నీవే ఆరోగ్యమును దయచేవాడవు ప్రభా, నీవే ఆదరించేవాడవు తండ్రి, నీవే బలపరిచేవాడవు తండ్రి. నేను ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభా సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్క ఆత్మని దర్శించండి తండ్రి. చీకటి నుంచి తొలగించువాడవు నీవే ప్రభా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించువాడవు నీవే తండ్రి. సత్యము నీవే నాయనా తండ్రి. నీ సత్యమును నీ బిడ్డలకు బాలుపరచమని అడుగుచున్నాం ప్రభా. నాయనా నీవే ప్రతి ఒక్క బంధకాల నుంచి, అపవాది వేయించినటువంటి ప్రతి ఒక్క బంధకాల నుంచి, ప్రతి ఒక్క కాడి నుంచి నాయనా విడిపించుమని అడుగుచున్నాం తండ్రి. నజరేయునికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఎవరైతే నీలో ఎదగాలని ఆశపడుతున్నారో, ఎవరైతే నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నారో నన్ను బలపరచు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా అని ఎవరైతే నీ నామంలో మొరపెడుచున్నారో నా తండ్రి నేను వారికి సమీపంగా ఉన్నావు తండ్రి. వారు విడిపించు
వచ్చినది తండ్రి. నువ్వు వేరుపరిచే దేవుడు ప్రభా. ఎవరైతే తండ్రి నీ రాజ్యం నీతిని మొదటి వెతుకుతారో నానా తండ్రి నేను సమస్తమును అనుగ్రహించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం 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 రాజా, నీకే వందనాలు తండ్రి. నీతో నేను నడవాలి, నీతో కలిసి ఉండాలని పాడుకుంటూ దేవుని నామని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ప్రతి ఒక్కరు చెప్దాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలో నన్ను నీవే మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి, నీలో నన్ను నీవే మార్చుమయ్యా, నీలో ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసు 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 ప్రభువా, అవును తండ్రి, ప్రతి ఒక్కరు చెప్తాం ఆశయ ప్రభువా నిన్ను
తండ్రి మందిరావరణంలో ప్రభా నేను తండ్రి నీ సన్నిధిలో నీ సహవాసంలో నీ ముఖ కాంతిలో గడుపుతానని నాన్న ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాడు ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణముని కొరకు ఆశపడుచున్నదని ఎవరైతే కేకలు వేస్తున్నారో, ఎవరి యొక్క ఆత్మ అయితే దేవుని కొరకు సిద్ధపడుచున్నదో, దేవుని ప్రేమ కొరకు పరితపిస్తుందో ప్రభా, ఈ లోకంలో ప్రేమను బట్టి నేను మోసపోయాను ప్రభా. మనుషులైతే మా స్థితిగతులు బట్టి ప్రేమిస్తారు తండ్రి. నా ప్రభావం మాకు కష్టం వచ్చినప్పుడు, మాకు శ్రమ వచ్చినప్పుడు, మాకు నింద వచ్చినప్పుడు ఓదార్చేవారు ఎవరో లేరు నా ప్రభా. కేవలం నీ ప్రేమ మాత్రమే నన్ను ఆదరించింది తండ్రి. నీ ప్రేమ మాత్రమే నన్ను ఆదరించింది ప్రభా. నీ ప్రేమ మాత్రమే నాకు తోడుగా ఉన్నది ప్రభా అని దేవుని కొరకు దేవుని సన్నిధిలో బలపరుచున్నారు. దేవా తండ్రి నువ్వు ఆదరిస్తున్నావు తండ్రి. వారి కన్నీటిని తుడుస్తున్నావు ప్రభా. వారి దుఃఖాన్ని నాట్యంగా చేస్తున్నావు తండ్రి. నా ప్రభు వారు ఒంటరి బలముగా బలములు ధైర్యములు దయచేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మరాలైన తండ్రి నీ బిడ్డలు బలపరచండి. నీ బిడ్డలు తాకండి ప్రభా. నీ బిడ్డల ప్రభావాలైన తండ్రి దర్శించండి తండ్రి. కళలతో దర్శనములతో నీ ఆత్మతో దర్శించండి దేవా. దేవానికి స్తోత్రం తండ్రి. నీ మాటతో దర్శించండి తండ్రి. సజీవుడానికి స్తోత్రం ప్రభా. ఉన్నవాడు అనువాడవు తండ్రి. మేము స్తుతిస్తుండగా ప్రతి ఒక్క బంధకాలు వెళ్ళిపోతున్నాయి తండ్రి. మేము మేము స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రతి ఒక్క చీకటి శక్తులు, ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, ప్రతి ఒక్క అంధకార శక్తులు, ప్రతి ఒక్క అపవిత్రాత్మ శక్తులు వేస్తున్నామల్లో పారిపోతున్నాయి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డపై నీ రక్తాన్ని చెల్లించున్నాను తండ్రి. ఈ కరోనా ద్వారా ఎంతమంది అయితే ప్రభా బాధపడుచున్నారో, ఎంతమంది అయితే ప్రభా తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ప్రతి ఒక్క పాజిటివ్ రిపోర్ట్స్ వేస్తున్నామలో నెగిటివ్ రిపోర్ట్స్ గా నేను తండ్రి చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ఇచ్చినటువంటి అధికారంలో ప్రభా ప్రతి ఒక్క వైరస్ ను, ప్రతి ఒక్క సాతాను శక్తులు వేస్తున్నామలో బంధిస్తున్నాం తండ్రి. వేస్తున్నామలో చితుకు త్రొక్కుచున్నాం ప్రభు. నేను తండ్రి ఎవరైతే నేను తండ్రి నేను బ్రతికించి నన్ను జీవంతో ఉంచు, నా బ్రతుకును మార్చుకుంటాను, నీ కొరకు బ్రతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకున్నారు నా ప్రభావం తండ్రి వారి గాయాన్ని తండ్రి కట్టండి. వారిని ప్రభావ బలపరచండి. శక్తిని బలమును ఆరోగ్యమును దయచేయమని పరిశుద్ధాత్మనామం ప్రభా మా స్నేహితులపై ఆశించడానికి వందనాలు చెల్లిస్తూ ఆరోగ్యంలో మాకు తోడు ఉండి బలపరిచి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభావం తండ్రి నీ బిడ్డ తండ్రి దావించినడు వాక్యాన్ని విచ్చుండగా ప్రభావం తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా శ్రద్ధ కలిగి ప్రభా నీ వాక్యాన్ని వినట్లుగా నా ప్రభావం తండ్రి మా జీవితంలో సరి చేసుకున్నట్లుగా నేనే మాతో మాట్లాడమని బలపరచమని యేసునామములో యొక్క ఆరాధన సమర్పించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి పాఠ్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము ఒక వచనం నేను చదువుతాను. అందరూ కూడా ఇంట్లో ఉన్నప్పటికీ బైబిల్ ఓపెన్ చేసి ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీ యొక్క గృహాల్లో చదువుకోండి. రాజమైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును పొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును.
సర్వజీవుల కన్నులు నీ వైపు చూచినవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ దిక్విలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురు గాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో పలుకు చేయను గాక. మేము అందరూ కూర్చుందాం. అందరికీ వందనములు. ఆదివారం దేవుని సన్నిధిలో మనందరము కూడి ఉన్నాం కనుక మనందరము దేవుని వాక్యము విని ఆ ప్రకారం నడుచుకుని ఆ ప్రకారం విధేయత కలిగి ఆజ్ఞ ప్రకారం ఉండి మనం వాక్య ప్రకారం నడుచుకునే దేవుని యందు వాక్యము బైబిలు పెన్ను బుక్ అన్ని దగ్గర పెట్టుకుని ఏమి దేవుని మాటలు ఇచ్చినారో అవన్నీ మీరు రాసుకుంటే మంచిదని నేను కోరుకుంటానండి. అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. స్తోత్రం వేసే నీకున్నాడు తండ్రి, అద్భుత దేవానికి ఉన్నాడు తండ్రి, ఆలోచనకర్తైన దేవానికి ఉన్నాడు కూడా తండ్రి. తండ్రి ఇప్పుడు పాటల విషయంలో తండ్రి, ఆడ విషయంలో తండ్రి మాకు తోడుగున్న వేసే నీకున్నాడు తండ్రి. అలాగే నీ వాక్యం చదివిస్తున్న కదా ఉంటున్నాడు తండ్రి, మాతో మాట్లాడే తండ్రి ఉన్నాడు తండ్రి. దేవుడు పరిచయం దేవా తండ్రి, థ్యాంక్ యూ దేవాన్ని లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి వ్యక్తి తండ్రి తెలిసి దేవానికి ఉన్నాడు తండ్రి. తండ్రి థ్యాంక్ యూ దేవాన్ని మా తాకుని ముట్టుడు దేవానికి ఉన్నాడు తండ్రి. నడుచుకునే తండ్రి ఈ వాక్యం మేము చదివిస్తున్న తండ్రి ఆ ప్రకారం నడుచుకుని విధులు చూపించిన దేవానికి ఉన్నాడు తండ్రి. మనం తాకండి నిశ్శక్తిగా మరొక సెలవుస్తున్నాం తండ్రి. అడ్డసిన ప్రతి గరువుని ప్రతి శక్తిని తండ్రి వేసులను బంధిస్తున్నాం దేవానికి ఉన్నాడు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి ఉన్నాడు తండ్రి. నీకు వేసుకొని చెల్లిస్తున్నాం దేవానికి ఉన్నాడు తండ్రి. తండ్రి థ్యాంక్ యూ దేవానికి ఉన్నాడు తండ్రి. ఎక్కడ తండ్రి మీరు వింటున్నారు తండ్రి, సరైన వచ్చినడానికి ఉన్నాడు తండ్రి. వాళ్ళందరూ తండ్రి తాకండి ముట్టడు దేవానికి ఉన్నాడు తండ్రి. తండ్రి ఇవ్వ తండ్రి మధ్యలో అడ్డు తిరగకుండా దేవానికి ఉన్నాము తండ్రి. మీ సింధులో తండ్రి మీ దగ్గర లోపడి తండ్రి తగ్గింపు కలిగిందండి తండ్రి. ఎంత పనున్నా పక్కన పెట్టి దేవానుకున్నాడు తండ్రి. మీ సింధు ముందుగా దేవానుకున్నా మీ సమయం నీకు ఇచ్చిన దేవానుకున్నాను తండ్రి. ఆ తండ్రి తలంపుల ఆలోచన ఇవ్వకుండా దేవానుకున్నా తండ్రి. మీ సింధులో మీ తలంపుల ప్రకారం ఈ ఆలోచన ప్రకారం తండ్రి ఈ వాక్యం విని దేవానుకున్నావు తండ్రి. ఉదయం పెట్టుకుని దేవానుకున్నాను తండ్రి. నడుచుకున్నాను తాకండి ముట్టలు దేవానుకున్నాను తండ్రి. బలపరచుకోండి అది దేశం వచ్చినాం తండ్రి. నాయన వాక్యం చదువుకుందామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాము. నా పేరు పెట్టుబడి నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. నా పేరు పెట్టుకున్న నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేసి ఆయన వెతికి చెడు మార్గాన్ని విడిచిపెట్టిన ఎలా ఆయన ఏం చేస్తారంటండి, దేశమును స్వస్థపరుస్తానన్నాడు. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం, చూస్తున్నాం ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏంటి. 2020, 2021 ఎలా ఉంది అందరికీ తెలుస్తుంది. ఎంతలాగా భయంతో మనం ఉంటున్నాం, ఎంతలాగా మనం నడుస్తున్నాము అనేది. ఇప్పుడు బయట వాళ్ళు వెళ్తుంటే రోజులు
చూస్తున్నాం. ఇదేంటి ఒక రోజు చూసే వ్యక్తిని రేపు ఉంటాడో లేదో తెలియట్లేదు. మరణాలు అనేది చూస్తున్నాం. అందుకనే ఆయన రాకడ ఎప్పుడు వస్తున్నదో తెలియదు కనుక సిద్ధపడు కలిగి ఉండండి, సిద్ధంగా ఉండండి అన్నాడు ఆయన. అందుకని మనం సిద్ధంగా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలి? అందుకని నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ఉండాలి. మరి మనం తగ్గించుకుని ఉంటున్నామా? ఆయన పేరు పెట్టి ఉంటున్నాము. మొదటగా ఏంటి? నా పేరు పెట్టబడిన వాళ్ళు. రెండోది తగ్గించుకుని ఉండాలి. మూడోది అని వెతకాలి. తర్వాత చెడుతనమును విడిచిపెట్టాలి, చెడు మార్గమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. అవన్నీ చేస్తే అని ఏమన్నాడు? వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచును అన్నాడండి. హల్లెలూయా. మనం చదువున్నాం కదండి, ఇంత స్పష్టంగా రాసి ఉంది. మనం పేర్లు పెట్టుకుంటాం బైబిల్లో. మనం ఏం పేర్లు పెట్టుకుంటాం? అర్థం తీసుకున్నాక, లేదంటే క్రిస్టియన్ అన్నప్పుడు పేర్లు పెట్టుకుంటాం. మోసేసు, పౌలు, లేకపోతే దానియేలు, దావీదు, అబ్రహాము అని పేర్లు కూడా ఏంటి పేర్లు పెట్టుకుంటారు ఎంతోమంది బైబిల్ పేర్లు. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు అన్నారు. అలాగే మనము దేవుడి పేరు పెట్టుకున్నాం. బైబిల్ ప్రకారము మేము పెట్టుకున్నాం, కానీ ఆ ప్రకారం నడుస్తున్నామా? ఆ ప్రకారం ఉంటున్నామా? బైబిల్లో పెట్టుకున్నాం. ఈ ప్రకారం ఆయన ఇంతలా చేశాడు కదా, మోసేసు ఇంతలా నడిచాడు కదా, ఇంతలా నడిపించాడు కదా, ఇలా నేను నడవాలి, నేను నడిపించాలని ఏం చేస్తాము? ఆలోచన కలిగి పేరు పెట్టుకోలేదు. దేవుడు చూపించాడు నాకు, నేను ఈ పేరు పెట్టుకోవాలని పెట్టుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పేరు పెట్టుకోవాలి 2 రోజులు 3 రోజులే ఉంటాం. తర్వాత ఏం చేస్తున్నాము? చెడు మార్గంలో నడుస్తున్నాం. ప్రార్థన అనేది ఉండట్లేదు, వాక్యం అనేది ఉండట్లేదు, కుటుంబ ప్రార్థన అనేది ఉండట్లేదు, ఏకాంత ప్రార్థన అనేది ఉండట్లేదు. మరి అలా ఉండకుండా ఉంటే ఏం చేస్తారు? మనకి దేశానికి, మన కుటుంబానికి మనకి ఏమొస్తుందండి? శోధన, ఆటంకాలు, గలిపిలి అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి? చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. మనం అందుకని ఆలోచించుకోండి. ఈ పేరు పెట్టుకున్నాం, మనం వింటున్నాం, అందరూ విశ్వాసులైనా ఎవరైనా ఏం చేయాలి? ఒకసారి ఆలోచించుకోండి. అవును, నా పేరు ఇది కదా, నేను దేవుడి ప్రకారం పెట్టుకున్నాను, ఆయన చెప్పి ఈ పేరు పెట్టుకోమని నాకు దేవుడు చూపించాడు. బల్లగారు, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, లేకపోతే సేవకు పెట్టారు కదా పేరు అని తెలిసింది. నేను పెట్టుకున్నాను, నేను చెప్పుకుంటాను క్రిస్టియన్ నేను పేరు చెప్పుకున్నాను, కానీ నేను ఆ మార్గంలో నడట్లేదు, ఆ విధంగా నేను ఉండట్లేదు అని మనం ఏం చేయాలండి? ఆలోచించింది క్షణాన. నీ హృదయం ఎలా ఉన్నది? ఇంకా పాపంతో నిండి ఉన్నదా? చెడు మార్గం విడిచిపెట్టకుండా మళ్ళీ అదే మార్గంలో వెళ్తున్నావా అనేది? అందుకే ఇదే మార్గము, సత్యము, జీవం. ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? యేసు మార్గంలో నడుస్తున్నామా, లేదంటే చెడు మార్గంలో మనం నడుస్తున్నామా అనేది ఒక క్షణాన ఆలోచించుకోండి. ఇంకొకటి చూస్తున్నాం, ఈ రోజు మనం బతికున్నాం, ఈ రోజు వాక్యం వింటున్నాము, ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అనుకుంటే, ఈ రోజు సంతోషంగా ఉన్నాము, అందరితో కలిసి ఆయన మందిరంలో ఉన్నాము, వాక్యం వింటున్నాము, చూడగలుగుతున్నాం అంటే ఆయన కృపను బట్టే, ఆయన దేవుని బట్టే, ఆయన ప్రేమను బట్టే మనం ఇలా ఉన్నాం. అంటే ఆయన మన పట్ల ఏదో ప్రణాళిక ఉంది, చిత్తం ఉంది కనుక మనల్ని ఇలాగా రక్షించుకుంటూ, ఆయన ప్రేమించుకుంటూ మళ్ళీ వస్తున్నాడు కనుక మనం ఏం చేయాలండి? దేవుని విషయంలో ఆలోచించింది. అవును, ఇప్పటివరకు అమ్మాయిని బతికిపోయాను, అమ్మాయి ఇంట్లో గడిచిపోతుంది, ఆ లాక్డౌన్ కదా, ఇంట్లో కూర్చోవచ్చు, టీవీ చూడొచ్చు, సినిమా చూడవచ్చు, అడవి చూడొచ్చు, నెట్ ఉంది కదా, ఇష్టానుసారంగా ఉండొచ్చు, కుటుంబంతో గడిపేయచ్చు, ఆ 3 పూటలో మనం తింటున్నాము, హ్యాపీగా ఉంటాం, ఎవరు వెళ్ళకపోతే నాకెందుకు అని అనుకోకుండా, లేదు నాకు ఇది సమయము, 8 సంవత్సరాలు ఉద్యోగం కానీ ఆ పని ఈ పని పరుగులు తీశాను, కానీ ఈ సమయం నాది. ఎందుకంటే వారు నా పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచను. అలాగే మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన గ్రామాన్ని, జిల్లా అన్నిటినీ, ప్రపంచాన్ని మనం స్వస్థపరచాలి. ఆయన వేసే విడుదల చేసేది ఆయన తప్ప. ఆయన మాట సెలవిస్తే సూర్య చంద్రుడైనా ఏదైనా ఎర్ర సముద్రమైనను మనం ఎన్నో విని ఉన్నాము. కానీ ఇదేంగా దేవుని నామములో ఆయన సెలవిస్తే, ఆయన సెలవు ఇవ్వాలనుకుంటే మన చెడుతనమును విడిచిపెట్టాలి, ప్రతి పాపము ఒప్పుకొని క్షమించబడాలి. హల్లెలూయా. అలా మనం ఆలోచించుకోండి. నా పేరు పెట్టబడినా నా జనులన్నా, మీరు దేవుని బిడ్డలైతే ఎదుగు నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెని మనం చెప్పుకుంటాం. అలాంటిది ఇప్పుడు మనం లోకసారంగా చూసుకుంటాం. మన తల్లిదండ్రులు గొప్పవారనుకో, ఎంత ఉద్యోగస్తులు అనుకో, గవర్నమెంట్ ఎంత హై స్థాయిలో ఉంటే ఈయన వాళ్ళ అబ్బాయిని వీళ్ళ ఇంటి పేరుతో సహా చెప్పుకుంటారు. కానీ అది ఎంతకాలము? ఈ లోకంలో ఉన్నంత కాలమే. ఆయన రిటైర్ అయిపోయినంత వరకు, లేదంటే వాళ్ళు ఉన్నంత వరకే ఆ పేరు చెప్పుకోగలుగుతాం. కానీ నిజంగా నేను ఇదో వాక్య ప్రకారము ఈ బైబిల్లో ఎంతో మంది అక్షాక్షులు, ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు, ఎంతో మంది అన్ని విడిచిపెట్టుకుని, ఎంతో మంది సమస్తమును ఎదుర్కొని తగ్గింపు కలిగి
అన్ని దిగి వచ్చిన వాళ్ళు ఎంతో మంది మనం చూసి ఉన్నాము. అలాగే ఈరోజు నేను వాళ్ళ పేర్లు, మా బంధువుల పేర్లు, మా స్నేహితుల పేర్లు, మా ఇంట్లో వాళ్ళ పేర్లు, ఆ పేర్లు చెప్పుకొని నేను వెళ్ళాను. కానీ నేను నిజంగా యేసయ్యా ఇదిగో నేను వాక్య ప్రకారము నా దర్శన ప్రకారం నా దేవుడు చూపించే ప్రకారం నేను పేరు పెట్టుకున్నాను కనుక ఆ ప్రకారం నేను నడవాలి, ఆ ప్రకారం నేను ఉండాలి, ఇదో చూపించాలి. నీ పేరు పెట్టుకున్నా, ఒక మోసెస్ అని పెట్టుకుంటున్నావా, లేదంటే అబ్రహాం పెట్టుకున్నా, అలా నడిచావా, విశ్వాసం కలిగి ఉన్నావా, లేదంటే సాత్వికం కలిగి ఉన్నావా, తగ్గింపు కలిగి ఉన్నావా ఆలోచించుకుని మన నేను స్త్రీలు నేను స్త్రీలు పెట్టుకుంటా, రోజులు పెట్టుకున్నాను కానీ ఆ ప్రకారము ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారా, కన్నీరు ఇచ్చుతున్నారా, దేశం కోసం, కుటుంబం కోసము, ప్రజల కోసము కన్నీరు ఇచ్చుతున్నారా. అందుకని నా పేరు పెట్టుకున్న నా జనులని స్పష్టంగా రాశాడు. మనం ఆయన పేరు పెట్టుకుందాం, చెప్పుకుంటున్నాం క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్ పేరు చెప్తే ఓహో నువ్వు క్రిస్టియన్ అని చెప్తాం. అలాంటిది వెంటనే అలా చెప్పగలుగుతానంటే మనం ఎంత ఆనందం వస్తున్నాం. దేవుని బిడ్డని, దేవుని కుమారుని, దేవుని కుమార్తెని, నేను ఇదో మా కుటుంబానికి క్రిస్టియన్, ఇంటి చర్చికి వెళ్ళిపోతాను, వాక్యం చదువుతాను, అన్ని చేస్తాను, మా భర్త ఏం తీసేసుకున్నాను కాకుండా పాపాలు ఒప్పుకుని పశ్చాత్తపడాలి. మన వర్షం తీసుకున్నంత మాత్రం అది ఒక మెట్టు, కానీ మారు మనసు అనేది పొందాలి. మారు మనసు ఇప్పుడు పొందుతామో మనలో సమాధానము, సంతోషము, ఆస్తులను, విడుదల, స్వస్థత, అంతేకాదు మనకే కాదు, మన కుటుంబానికే కాదు, ఈ దేశానికే స్వస్థతగానే అనాలండి. హల్లెలూయా. అలా స్వస్థత పరచాలనుకుంటే, యేసయ్య విడుదల ఇవ్వాలనుకుంటే, ఇలాంటి వ్యాధులు ఎన్నో ఇంకా ఇదిగో ఆయన రాకడ వచ్చుచున్నది కనుక సిద్ధంగా, నేను ఏ రీతికి వెళ్ళి ఉన్నాను ఆ రీతికి వచ్చుచున్నాను కనుక మీరు సిద్ధంగా ఉండండి. ఇదిగో మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాను మళ్ళీ తిరిగి కానీ కనుక మీరు నా పేరు పెట్టుకుని జరుగు కనుక, మీరు పిలుచుకున్నవారు కనుక, నేను ఎన్నుకున్నవారు కనుక మీరు విధేయత కలిగి మీ పాపాలు ఒప్పుకుని వారి కొంత రక్షణ తీసుకుని ఆయన మార్గంలో నడిచి ఆయన రాజ్యంలో నీతిని వెతకండి. హల్లెలూయా. అలా వెతికితే దేవుడు ఏం చేస్తాడు? అవును, నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నా ప్రకారం నడిచావు, నా ప్రకారం ఉన్నావు, నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఉన్నా, నా రాజ్యాన్ని వెతుకో, నా నీతిని వెతుకో, ఇది నీ పాపాలు ఒప్పుకొని తగ్గింపు కలిగి నా అసలు ప్రార్థన చేసావు కనుక నీకు స్వస్థిస్తాను, నీకు విడుదలిస్తాను అని యేసయ్య మాట సెలవిస్తారండి. హల్లెలూయా. మనం చూస్తున్నాం ఎంతో మంది ప్రీతులు వివాహంలో ఏంటి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశాడు? ఆ రోజు నా దగ్గర వెండి బంగారం లేదు, ఏమీ లేదు, కానీ మా దగ్గర ఉన్నదే మీకు ఇచ్చుచున్నాము, అది యేసు నామములో వేసి నిలబడన్నాడు. హల్లెలూయా. అలాంటి శక్తి, అలాంటి బలము మళ్ళా ఉండాలి అనుకుంటే, ఆయన మళ్ళా ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మ మన కాలం కత్తికి పంపించడం కనుక ఆయన మళ్ళా ఉండాలి అనుకుంటే మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఆయన శరీరంలో మా గురించి కన్నీరు ఇచ్చి ఏం చేయండి? దేవా మమ్మల్ని క్షమించు, దేవా మమ్మల్ని ఈ రక్తంతో పరిశుద్ధపరచు. ఇదిగో నీ పేరు పెట్టుకున్నాం ఇప్పుడు దాకా, కానీ ఏమో ఏదో అదే ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో తిరిగాము, కాలం గడిపేశాము, ఇలాంటి ఇంట్లో ఉండి టీవీలో సినిమా చూస్తూ ఉన్నాం. కానీ తెలిసింది ఇదిగో ఇది పేరు పెట్టుకున్నాను, కనీసం బైబిల్లో పేరు పెట్టుకున్నాను, కనీసం కొంత నేను ఉంటున్నానా, కొంత కూడా నేను ఉండట్లేదవా, కొంత నేను దానిలు అంటాము. ఆయన ఏం చేశాడు? దావీదని పేరు పెట్టుకున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? కానీ మోషే ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు? అలాగే నేను చేస్తున్నానా, నేను ఎందుకు పేరు పెట్టుకున్నాను అనేది ఒకసారి ఆలోచించుకోండి. లేదు, నిజంగా ఇవాళ చేస్తే సింహం రోజులు మునిగిపడ్డాడు, గొడవతో ఏం చేశాడు? కింద పడదోయబడ్డాడు. అలాగే మోషే అలా సముద్రమును అడిచాడు. అబ్రాహాము విశ్వాసానికి చేశాడు. అలాంటిది మనము కూడా, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నిజంగా నువ్వు అవును ఈ పేరు నాకు యేసయ్య పెట్టి ఉన్నాడు, నాకు వాక్యం ద్వారా సేవకుల ద్వారా పెట్టి ఉన్నాడు కనుక నేను ఈరోజు తెలుసుకున్నాను, నేను తగ్గింపు కలిగి ఉంటాను. హల్లెలూయా. అందుకనే చూడండి, మనం ఏ రీతిగా ఉన్నాం, ఏ రీతిగా నడుస్తున్నాము, ఇంకా ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నాము అనేది ఆలోచించుకోండి. హల్లెలూయా. మరి అలా రీతిగా ఉంటున్నామా? ఆ రీతిగా నడుస్తున్నామా? లేదు ఇంకా మా అన్ని పేరు చెప్పుకుంటే చాలు, మా అమ్మగారి పేరు చెప్పుకుంటే చాలు, మా చుట్టాల పేరు చెప్పుకుంటే చాలు, అక్కడికి వెళ్తే చాలు, ఇక్కడికి వెళ్తే చాలు, వాళ్ళ పేరు వీరి పేరు చెప్పుకుంటే చాలని ఇంకా కాలం గడుపుతున్నారా? లేదు. ఈ రోజు నిర్ణయించుకోవాలి, నాలో ఉన్నది జీవం గల యేసు, నాలో ఉన్నది తిరిగి లేచిన యేసయ్య, నాలో ఉన్నది తిరిగి రానున్న యేసయ్య. నేను నాకు పేరు పెట్టుబడినది, ఇదిగో నా పేరు జీవగంధంలో ఉండాలి, ఇదిగో పల్లక రాజ్యంలో ఉండాలి అనుకుంటే ఈ రోజు నేను పేరు ప్రకారం నడుస్తాను, ఆయన ప్రకారమే నేను ఉంటాను, ఆయన ప్రకారమే నేను
పరుగులు తీస్తాను. ఆయన ఏం చేస్తున్నాడో నేను అదే చేస్తాను అనేది మనం ఉండాలండి. హల్లెలూయా. మరి అలా ఉన్నామా? ఇన్నిసార్లు ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడంటే ఆలోచించుకోండి. ఇప్పుడు పేరు చెప్పి దేవుడిని మోసం చేయొచ్చు. నేను క్రిస్టియన్ అని మనం పాపం చేస్తూనే ఉండొచ్చు. కానీ దేవా నేను అలాగే పేరు పెట్టి అలా పాపము లోకంలోనే నడిచాను దేవా, ఈ రోజు నుంచి నేను సరిదిద్దుకుంటాను, ఒప్పుకుంటాను దేవా. నేను ఏం పేరు పెట్టబడ్డావు, నాకు ఏ పేరు పెట్టబడ్డావు అది మీకు తెలుసు. దేవుడు మీకు ఏం పేరు పెట్టాడు, మీ పేరు ఏంటనేది మీకు తెలుసు కనుక నేను ఆ ప్రకారము నడుస్తాను, ఆ ప్రకారము నేను ఉంటాను, ఆ ప్రకారం నేను ప్రార్థన చేస్తాను, ఆ ప్రకారము నేను దేశానికి స్వస్థత అనేది ఇదిగో నువ్వు కుమరిస్తావు అనేది చేస్తాను. హల్లెలూయా. అందుకే చూడండి, ఈలియా కూడా మనలాంటి మనుషుడే. ఆయన ఏం చేశారంటండి? ఆసక్తితో ప్రార్థన చేశారండి. చూడండి ఎక్కడో చూద్దాము. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11 ఏముంది? మీ పాపములు ఒకరికొకరు ఒప్పుకునుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైంది, బహుబలమ కలదే ఉండేను. హల్లెలూయా. అందుకని ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షపు పొందినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము తినండి వర్షము ఇచ్చను, భూమి తన ఫలము ఇచ్చను. చూడండి, అతడు మనలాంటి స్వభావం గల మనుషుడే. ఎక్కడి నుంచి దిగిరలేదు. దేవుడు కూడా మనల్ని తయారు చేసేది, ఆయన జీవాన్ని మనలో పెట్టాడు, ఆయన ప్రాణము ఆయన రక్తము మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎంతో మంది మనం చూస్తున్నాం, లోపల ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది దైవజనులు చూస్తున్నాం, ఎంతో మంది కుటుంబాలు బంధువుల స్నేహితులు చూస్తున్నాం, కలరా వింటున్నాము, కొంతకాలము భయపడుతున్నాం. కానీ లేదు, ఇంకా మరణం అనేది చూడకూడదు, ఆ మరణం అనేది ఉండకూడదు అనేది మనం ఏం చేయాలి? ఈ దేశానికి, మన కుటుంబానికి శాపములు బంధకాలు పోవాలంటే, ఆటంకాలు పోవాలనుకుంటే నేను ఆసక్తితో ప్రార్థన చెయ్యాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. ఇదిగో నేను పేరు పెట్టుకున్నాను కనుక ఆ పేరు ప్రకారము నేను ఉంటాను అనేది మనం అడగాలండి. హల్లెలూయా. చూడండి, తర్వాత ఏంటి? రెండో మాట ఏం చెప్పాను? మొదటిది నా పేరు పెట్టబడిన, రెండోది తగ్గించుకుని, మూడోది ఆయన వెతికి, తర్వాత చెడు మార్గమును విడిచిపెట్టింది. ఆయన పేరు పెట్టుబడి మనం ఆలోచించుకున్నాము, మాట్లాడాము. మరి తర్వాత ఏంటి? అవును పేరు పెట్టుకున్నాను, అమ్మ నేను ఒప్పేసుకున్నాను, విడుదల చేసుకున్నా, ఈ దేవుడి క్షణాన ఆయన దగ్గర ఎప్పుడు విడిచిపెడితే చాలు, ఆయన అత్యంత కడిగి వేస్తాడు కదా చాలు అనుకుని మనం ఉంటే కాదు. ఏమన్నాడైనా తగ్గించుకుని ఉందని అన్నాడు. తగ్గింపు అనేది మనలో ఉందా, విధేయత అనేది ఉందా అనేది ఆలోచించుకోండి. తాము తగ్గించుకుని ప్రార్థన చేసి చేస్తే తాము తగ్గించుకోవాలి. నాకు ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, చదువు ఉంది, జ్ఞానం ఉంది, అందం ఉంది, పలుకుబడి ఉంది, అవన్నీ ఎవరికి లేదు, లోక ప్రజలకి తప్ప దేవుడికి. అక్కడ అవన్నీ ఇచ్చింది ఎవడు? యేసయ్య. నువ్వు అందం ఉన్నావా, లేకపోతే ఆస్తి సంపాదించావా, చదువుకున్నావా, లేకపోతే పలుకుబడి ఉందా, అవన్నీ ఇచ్చింది ఎవరు? యేసయ్యే. యేసయ్య తప్ప ఎవరు చేయలేరు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన మాట సెలవిస్తే ఏమిందో మీరు చూస్తున్నారు. ఏరియా విషయంలో మొదటి నుంచి అప్పటి విషయం అన్ని విషయాల్లోనే ఏం జరిగింది? అద్భుతాలు, మార్చికాయలు మనం పరిణామం చూస్తే అన్ని చూస్తే జరిగినన్ని మనం చూస్తున్నాం. మరి మళ్ళీ తగ్గింపు ఉందా? ఎవరిని ఏమన్నా అంటే నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుతున్నావు, లేకపోతే నువ్వు ఇలా ఉంటున్నావు, అలా ఉంటావు, ఈ సినిమా చూడంటే నేను చూడలేదు కాదు. తగ్గింపు అవును, ఒప్పుకుని పశ్చాత్తపడు. అవును నేను క్రిస్టియన్ నుండి కూడా నేను సినిమాలు చూస్తున్నాను, క్రిస్టియన్ నుండి కూడా నాటకాలు చూస్తున్నాను, క్రిస్టియన్స్ ఉండి నేను ఇష్టానుసారంగా ఉంటున్నాను, వ్యర్థంగా కాలం గడిపాను. నేను తగ్గించుకుని లేడు. విధేయతగా యేసయ్య కూడా మన కోసం ప్రాణం ఇచ్చాడు. కొడ దెబ్బలు వేసినా, మునికిడ్డం పెట్టినా, మూడు వేసినా కూడా ఆయన తను తగ్గించుకుని ఉన్నాడు. ఎందుకంటే మనల్ని తిరిగి లేవనెత్తాలి, తిరిగి మనల్ని ఆయన కుమార్తెలుగా అనిపించుకోవడానికి, మన మళ్ళీ నూతన జీవం, నూతన శక్తిగా, నూతన బలంగా ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? తగ్గింపు కలిగి ఉన్నాడు. అలాంటి వేసి మనకు స్వభావం మనకి ఏంటి? ఒక మాదిరి అనేది
చూపించాడు. ఆ ప్రకారం మనం ఉంటున్నామా, ఆ ప్రకారం మనం నడుస్తున్నామా ఆలోచించుకోండి. ఇంకా తగ్గింపు కలిగి లేదా, నాలో గర్వం ఉంది, నేను తగ్గింపు, నాలో తగ్గింపు అనేది రావట్లేదండి, నాలో గర్వం ఉంది, అహంభావం ఉంది, ఇంక నేనేం చేయగలిగావా, నేనేం చేయలేకపోతున్నాను అని వాళ్ళ దగ్గర కాకుండా ఏసీ దగ్గరికి వెళ్ళు. ఆయన మందిరంలో గదిలోకి వెళ్ళి ఏకాంతంగా మోకరించి, దేవా నీ వల్లనే అవుతుంది, నాకు తగ్గింపు రావాలంటే ఈ హృదయంలో కఠినమైన గర్వం అనేది తీసివేసే. ఇప్పుడు నేను చదువుకున్నాను, జ్ఞానం ఉంది, అందం ఉంది, పలుకుబడి ఉంది, నాకు ఎవరు సాటి లేరు అనుకుని ఇప్పుడు తిరిగాను తప్ప ఇవన్నీ ఇచ్చింది నువ్వు. ఇది నీ సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటేనే నేను దానికి నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నాకు స్వస్థ ఇవ్వగలుగుతావు, గురువు ఇవ్వగలుగుతావు. అందుకని నీ పేరు పెట్టుబడినా అనేది హల్లెలూయా. అందుకే తగ్గింపు కలిగి మనం ఉంటాము. ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు ఇచ్చిస్తాడని ఉంది. తగ్గింపు కలిగి హెచ్చించుకుంటే తగ్గింపబడతాడు. అందుకనే మనం ఎప్పుడు తగ్గింపు కలిగి విధేయత కలిగి ఉండాలండి. హల్లెలూయా. అలా తగ్గింపు కలిగి ఉన్నారా? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా అంటే తిరిగి సమాధానం చెప్పేస్తారా, నాకు అన్నీ తెలుసు, మీరు చెప్పడం ఏంటి, చదువుకున్నాను, ఈ బయట తిరిగి వచ్చాను, అక్కడ తిరిగి వచ్చానని చెప్తుంటే సాకులు ఏం చెప్పినా కూడా ఏంటంటే బాబు ఇంత మమ్మల్ని పొడిగినేస్తున్నాను, ఇంత ఏంటి, అది పని చేయమంటారు, ఈ పని చేయమంటున్నారు, నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తాను, ఇంత ఉందో అంత ఉందని మనం చెప్పుకుంటే అవన్నీ పని మనకు తగ్గింపు అనేది కావాలి, విధేయత కావాలి. ఆ తగ్గింపు ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళినా నిలబడగలుగుతాము. వేసే ఎక్కడికి వెళ్ళినా విధేయత కలిగి ఏదైనా జయించగలిగాడు అంటే, ఏదైనా విజయం చూపించాడంటే, మనకి తిరిగి లేచాడంటే తగ్గించుకుని తాను తగ్గించుకుని వెళ్ళాడు కనుక ఏం చేశాడు, విజయాన్ని చూడగలిగాడు. అలాగే మనం ఎంతగా తగ్గించుకుని ఆయన పని చేస్తామో మందిరికి వెళ్తాం. ఇప్పుడు ప్రతిరోజు ఉద్యోగంకి వెళ్ళిపోతాం, ఉద్యోగం టిఫిన్ చేసి పరుగు కదా వెళ్ళిపోతాము. ఎందుకు, ఎక్కడ సార్ తిరుగుతారు, ఎక్కడ మంది తిరుగుతారు, ఎక్కడ స్కూల్ టీచర్ తిరుగుతారు అని ఏం చేస్తాము, టిఫిన్ చేయకుండా కూడా వెళ్ళిపోతాము. ఎందుకు, భయం. అలాంటి దేవుని మందిరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాము, నా కుర్చీ లేకపోతే చర్చికి రాను, నా ఫ్యాన్ లేకపోతే చర్చికి రాను, లేదంటే నేను నన్ను ఈ పని చేయమంటారు, ఆ పని చేయమంటారు, నాటెత్తమంటారు, గది చూడమంటారు, లేకపోతే చీపురు తోడమంటున్నారు, అన్ని చేయమంటారు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఎంత ఉంది, నన్ను ఇది చేయమంటారని మానేస్తున్నారా? ఆలోచించుకోండి ఒకసారి. లేదు, మీరు తగ్గింపు ఉంటే, నిజంగా విధేయత కలిగి ఉంటే మనం ఏం చేయాలి, అవును నాకు ఇచ్చింది యేసయ్య, నేను ఇంతవరకు ఇలా ఉన్నాను, దేవుని మందిరం అడుగు పెట్టే నన్ను చేశాడంటే యేసయ్య నాకు ఇంకా ఆయన ప్రణాళిక ఉంది, అందుకే ఇంకా తగ్గించుకుని విధేయత కలిగి ఆయన చెప్పిన ప్రకారం, సేవకు చెప్పిన ప్రకారం నడుచుకుంటాను, విధేయత చూపిస్తాను అని మనం అనుకోవాలి, నిర్ణయం తీసుకోండి. తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే తల్లిదండ్రులను బట్టే కదండి మనం ఇంతలాగా చదువుకున్నాము, ఇంతలా ఉన్నాము, మంచిగా అన్ని విషయాల్లో ఉన్నామంటే వాళ్ళ మటుకు లోపడి విధేయత చూపించాలి. మన ఎదురు సమాధానము అనేది చెప్పకూడదండి. హల్లెలూయా. మనం ఆలోచించుకోండి, తగ్గింపు అనేది మనలో ఉందా? మోసే కూడా ఏం చేశాడు, అందరూ ఎంతోమంది బైబిల్లో ఉన్న ఎంతోమంది తగ్గించుకుని ఇదే చూపించారు. మోసే కూడా తగ్గించుకుని మళ్ళీ ప్రజల కోసం మొరపెట్టి, దేవా ఇక నీ చెల్లి వేలు దేవి నీవిల్ని తీసుకొచ్చావు అని అడిగాడు. అందుకే అంత తగ్గింపు, నా ఇల్లు అంత నమ్మకస్తులు అన్నాడు రాజుగురని. అని అలాగే మనల్ని కూడా అంత తగ్గింపు కలిగి విధేయత కలిగి, దేవా ఈ లోకం ఇలా ఉంది, ఈ లోక ప్రజలు ఎలా ఉన్నారు, ఈ లోకం ఎలా ఉంది, నువ్వు ఎరుగున్నావు, నీ సందులో నేను ప్రార్థిస్తాను. తగ్గింపు కలిగి, ఇదిగో నీ పేరు పెట్టుబడి ఉన్నా, ఇదిగో నేను ఈ సందులో తగ్గింపు కలిగి విధేయత కలిగి ఉంటాను. ఎవరు ఎలా పోతారో నేను అనుకున్నాను, కానీ ఈ రోజు నేను తెలుసుకున్నాను, తగ్గించుకున్నాడు హెచ్చించబడతాను కాబట్టి నేను నా ప్రజల కోసం, నా దేశం కోసము, నా మొత్తం ప్రపంచం కోసము, నా బంధువుల కోసము, అన్నదమ్ముల కోసం నేను ప్రార్థన చేస్తాను, కన్నీరు విచ్చుస్తాను. దేవా ఈ రోజు నుంచి నేను ఒప్పుకుంటున్నాను, నన్ను తాకండి దేవా, నీ శక్తితో నీ బలంతో నన్ను నింపండి అని మనం యేసయ్యని అడగాలండి. హల్లెలూయా. ఇంకా తగ్గింపు లేకుండా ఉన్నారా? ఇంకా విధేయత లేకుండా ఉన్నారండి? ఆలోచించుకోండి ఒకసారి. చూడండి, అందులోనే చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. హల్లెలూయా. చూడండి, వారు తమ తాము తగ్గించుకుంటా యెహోవా చూచగ గనక యెహోవాకు అని ఉంది. ప్రత్యక్షము ఇలాగా
సెలవిచ్చును. ఏమనుంది? నా ఉగ్రత ఋషుల మీద కృపరపుగా త్వరలోనే వారిని రక్షించదును అన్నాడు. అలాగే మనం ఏం చేయాలి? తమను తాము తగ్గించుకుని, నువ్వు నిజంగా తగ్గించుకుంటే ఆయన చూస్తాడు. ఇదిగో యెహోవా చూచిన కనుక యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అలాగే నీకు ప్రత్యక్షం అవ్వాలి, నీతో మాట్లాడాలి, నీతో కళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ఏదో విధంగా నాతో ఏసే మాట్లాడతాడు. ఎందుకంటే నేను తగ్గించుకుంటాను, నీ గురించి విధత కలిగి ఉంటాను. ఏసే నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు గర్వంగా అహంభావంతో తలెత్తుకుని నాకెవరూ లేరు, నాకెవరూ ఏం చేయలేరు అనుకున్నా, కానీ నేను తెలుసుకున్నాను ఇవన్నీ ఇచ్చింది ఏసే. నేను ఎలా ఉన్నాను? ఏసే. కాబట్టి నేను ఏసే దగ్గర తగ్గించుకుని ఉండాలి, విధేత కలిగి ఉండాలి అనేది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించుకోండి, యేసయ్య మన కోసం ఎంత తగ్గించుకుని, ఎంతగా ఈ లోకానికి వచ్చాడు, ఎంతగా మన కోసం చేశాడు, ఎంతగా ప్రాణం ఇచ్చాడు, ఎంతగా ఆయన రక్తాన్ని కాచాడు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనం ఏంటి? అందుకే యేసయ్యమన్నాడు, వాడు తాము తగ్గించుకుంటా యెహోవా చూశాను. మరి యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఇదిగో నా కుమార, నా కుమార్తె వింటున్న ప్రతి ఒక్కరు యేసయ్య మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఏ విషయంలో తగ్గింపు ఉన్నారు అంటే, మీకు అవసరంతో వచ్చినప్పుడు, ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు, లేదా డబ్బులు కావాలన్నప్పుడు, లేదంటే ఆ పని కావాలి, ఏ పని అవ్వాలంటే మనం తగ్గించుకుంటున్నామా ప్రజల దగ్గర? లేదంటే పని అయిపోయాక దేవుడి పని మన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి సన్నిధిలో, దేవా నాకు ఇది కావాలి, నేను నాకు డబ్బులు కావాలి, నాకు స్వస్థ కావాలి, నాకు గుడిలు కావాలి, ఆశలు కావాలి, మనం తగ్గించుకుని వెళ్ళి ప్రార్థన చేసేసాక, దేవుడు ఇచ్చేసాక మళ్ళీ నాకెవరు దేవుడు, నాకు అన్ని వచ్చేసి, నాకెవరు చెప్పక్కర్లేదు, నేను ఎవరి మాట వినక్కర్లేదు, నాది నాదే, ఇదిగో నాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటే కాదు. అందుకే చూడండి, దేవుడు లోపడండి, దేవా ఈ రోజు నేను అలాగే ఉండను, ప్రతి దినము తగ్గింపు కలిగి ఉంటాను, ప్రతి దినము నేను నీ సన్నిధిలో లోపడి ఉంటాను, ప్రార్థన చేస్తాను. దేవా నా దేశం కోసం, నా ప్రజల కోసము, ఇదిగో నీ పేరు పెట్టుకున్నాను, ఇదిగో నేను నా పేరు ఇది నువ్వు పెట్టి ఉన్నా, నేను తగ్గించుకుని ఉంటాను. దేవా నన్ను నడిపించు, నన్ను బలపరచు, దేవా నన్ను పరిశుద్ధపరచు, నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నాలో గర్వాన్ని తీసివేసే, అహంభావం తీసివేసే, ఏదున్నా తీసివేసే దేవా, నా వల్ల అవ్వదు, నీ వలని, నీ శక్తి చేతనే, నీ బలం చేతనే, నీ మాట ప్రకారం ఏదైనా జరుగుతుంది వేసేయా. మమ్మల్ని ముట్టండి వేసేయా, మమ్మల్ని తాకండి, మా కుటుంబం రక్షించండి, మమ్మల్ని దయచేయండి, మీతో పాటు మన రాజ్యంలో ఉండాలి దేవా అని ప్రార్థన చేస్తే ఈ రోజే మిమ్మల్ని యేసయ్య చూస్తాడు. ఇది స్పష్టంగా రాసి ఉంది, యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు ప్రత్యక్షమైను. అలాగే రక్షణ రావాలి, త్వరలోనే వారికి రక్షణ దయచేసును అని ఉంది. అలాగే మీకు త్వరలోనే రావాలి, ఈ రోజే మీకు విడుదల రావాలి, ఈ రోజు రక్షణ రావాలి అనుకుంటే జక్కే విషయంలో కూడా ఏం జరిగింది? ఆ క్షణాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకుని తిరిగి ఇచ్చేశాడు. అవును, ఆ క్షణాన్నే రక్షణ వచ్చింది, ఆ క్షణాన్నే విడుదల వచ్చింది, ఆ క్షణాన్ని ఆనందము, సంతోషము వచ్చింది. యేసయ్యను చూశాను, యేసయ్య నన్ను చూశాడు, తగ్గించుకోవడము, ఒప్పుకుని విడిచిపెట్టడం, యేసయ్య నన్ను చూశాడు కనుక నేను సంతోషంగా ఉన్నాను, నేను తిరిగి ఇచ్చేసి ఉన్నాను. నేను ప్రభుకు డబ్బు ఉంది కదా ఆ అనుభవంతో ఉన్నాను, పలుకులు ఉంది కదా ఆ అనుభవంతో ఉన్నాను, కానీ నా యేసయ్య నా ఇంటికి వచ్చి ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను ఎంత తగ్గింపు కలిగి ఉన్నానో, ఎంత విధత కలిగి ఉన్నానో యేసయ్య నన్ను చూశాడు కనుక, నన్ను పిలిచినాడు కనుక జగ్గాన్ అన్నాడు. అలాగే నా పేరు పెట్టి జగ్గాన్ పిలిచాడు, అలాగే మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు, మీ ఇంటికి వచ్చుచున్నాడు. ఈ రోజు మీరు ఏం చేయాలి? రక్షణ, దేవా నన్ను రక్షించు, నన్ను చూడు దేవా, నేను ఇదిగో ఎదుట ఒప్పుకుంటున్నాను, నీ దగ్గర నా పాపాలు ఒప్పుకుంటున్నాను, రాష్ట్ర పాపాలు ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, తగ్గింపు కలిగి ఉంటాను. యేసయ్య నన్ను క్షమించు, నాకు విడుదల దయచేయి, నాకు ప్రత్యక్షము దయచేయి, నీ వాక్కును నాకు దయచేయి, నాతో మాట్లాడు. మనం వేసి ప్రతి దినము బైబిల్ చదువుతాం, వాక్యం చదువుతాం. ఉదయాన్నే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము, అవునండి, కొత్తగా ఉదయం నుండి 6 నుంచి 12 గంటల వరకే బయట తిరిగి వచ్చేస్తాము, కానీ మధ్య నుంచి ఏం చేస్తున్నాం, మళ్ళీ ఉదయం దాకా ఏం చేస్తున్నాము అనేది ఒక క్షణం ఆలోచించుకోండి. దేవుని సమయం ఎంత సమయం ఇస్తున్నారు, ఎంతగా దేవునితో మాట్లాడుతున్నారు, ఎంతగా బైబిల్ చదువుతున్నారు, ఎంతగా ధ్యానిస్తున్నారు? నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అప్పాలు పెట్టే తలంపులు. అది ఏం చేస్తున్నా, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఎవరు చెప్పక్కర్లేదు, నాకు జ్ఞానం ఉంది, నా బైబిల్ ఏదైనా చెప్పగలుగుతాను అనుకుంటే అప్పాలు పెడతాడు. అది గర్వం, అనుభవం. అందుకే మనం తగ్గింపు కలిగి ఇంకా మనకి ఎంత చదివితే, ఎంతగా మనం చదివినా, ఎంత చదివినా కూడా దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు, మనతో దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా. అందుకే ఆలోచించుకోండి, యెహోవా మిమ్మల్ని ఈరోజు చూస్తున్నాడు, యేసయ్య మమ్మల్ని చూస్తున్నాడు. ఎందుకంటే
నా పేరు పెట్టబడ్డావు కంటే నా పేరు మీకు పెట్టబడ్డాను కనుక మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఇంకా తగ్గించుకుని ఉంటున్నారా? నా సన్నిధిలో వేచి ఉంటున్నారా? నన్ను అడుగుతున్నారా? పాపాలు ఒప్పుకుంటున్నారా అనేది అడుగుతున్నాడండి. హల్లెలూయా. ఏంటి యోగు కూడా ఏం చేశాడు? తగ్గించుకుని ఎంతన్నా కూడా అవన్నీ పోయినా కూడా తగ్గించుకున్నాడు కనుక చూశాడు. అపరులు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అలాగే మన కోసం కూడా ఈ ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి, ఈ చుట్టుపక్కల సాక్ష్యం ఇవ్వాలి, బంధువు స్నేహితులు అన్నదమ్ములు సాక్ష్యం ఇవ్వాలంటే మన మందిరం వెళ్తున్నాము, అది ఉంది ఇది ఉంది నేను నాకు పడుకోవడం చెప్పుకోవడం కాదు, చుట్టుపక్కల చెప్పుకోవడం కాదు. అవును నిజంగా దేవుని కుమారుడు దేవుని కుమార్తె తగ్గించుకుని ఉంది, ఇదిగో ఆయన ప్రకారం నడుస్తున్నారు, ఆయన ప్రకారం ఉన్నారు. నిజమే, వీళ్ళు ఏసయ్య చూస్తున్నాడు, వాళ్ళు రక్షిస్తున్నాడు. ఏసయ్య దూతలు కావలించి ఉన్నాడు, కంచి వేసి ఉన్నాడు. అలాగే మనల్ని కూడా కంచి వేయాలనుకుంటే, ఆయన సన్నిధి మనతో ఉండాలనుకుంటే, ఈ రోజు మనం దేవా ఈ రోజు నీ సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటున్నాను, నన్ను మా బంధువులు చూడట్లేదు, తల్లిదండ్రులు చూడట్లేదు కదా, నేను గదిలో ఉన్నాను కదా, నా ఇష్టం కదా అనుకుంటే నువ్వు చూస్తున్నావు, నాకు తెలిసింది. ఇదిగో నీవు స్పష్టంగా రాసి ఉన్నది కనుక నేను చదివి ఉన్నాను. తాను తగ్గించుకుని ఎదురుగా కూర్చొని గనుక వాకు ప్రత్యక్షం ఇలాగే ఉన్నా. అలాగే మనం ఎక్కడున్నా ఏ రీతికున్నా ఏసే మనల్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన మన బిడ్డలను కనుక, ఆయన మన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కనుక, ఆయన పరిశుద్ధ రక్తంతో మనం శుద్ధి చేశాడు కనుక ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. ఈ రోజు దేవా ఇదిగో నీ సన్నిధిని మోకరించి నీ సన్నిధిలో ఒప్పుకు పశ్చాత్తపడతాను దేవా, నన్ను క్షమించు, నన్ను తాకండి దేవా, నన్ను ముట్టండి అని మనం అడగాలండి. హల్లెలూయా. అందులో చూడండి దినవంతంతో 32 అధ్యాయం 26 వచనం చదవండి. దినవంతంతో 2 గ్రంథం 32 అధ్యాయం 26 వచనం చదవండి. హల్లెలూయా. ఏముంది? హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేము కాపురస్తులకు తాను తగ్గించుకుని కనుక హిజ్కియా జన్మంలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హల్లెలూయా. మనలో హృదయ గర్వం ఉందా? హృదయంలో ఏముంది? అందుకే ధనం ఎక్కడుంటే హృదయము అక్కడ ఉంటుంది. మనం ఈ హృదయంలో ఏముంది? వాక్యం ఉందా? వాక్యం అనేది ప్రతిరోజు ధ్యానిస్తున్నామండి, లేదు గర్వంతో నిండి ఉన్నదా? అందుకని చూడండి, యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. ఎందుకు రాలేదంటే తాము తగ్గించుకుని గనక వాళ్ళు ఆ దినములు యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. అందుకే మనలో గర్వం అనేది ఉండకూడదు, అహంభావం అనేది ఉండకూడదు. అందుకే తగ్గింపు కలిగి మనం ఉండాలి. లేదు నా కుటుంబానికి ఎందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది శోధన, నాకెందుకు ఇబ్బంది వస్తుంది, ఆటంకం ఎందుకు వస్తుంది అంటే మనలో గర్వం అనేది ఉంది, పొగరు అనేది ఉంది, కోపం అనేది ఉంది, అసూయ అనేది, స్వార్థం అనేది ఉంది, కుళ్ళు అనేది ఉంది. ఎవరి పోతే నాకు ఉంది, ఎవరి పోతే నేను వాళ్ళని తెచ్చేసుకున్నాను చాలా, అలా ఉంటే నాకేంటి అనేది కాకుండా లేదు. అందుకే ఎందుకే దినములలో ఎవరో కోపం జనుల మీదకి రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తగ్గించుకుని ఉన్నారు కనుక వాళ్ళు చూడగలిగారు. అలాగే మనం కూడా ఈరోజు మన కుటుంబం మీదకి రాలేదు, మన కుటుంబం మీదకి ఈ శోధన రాలేదు, మన కుటుంబం మీదకి అనారోగ్యం రాలేదు అనుకుంటే యేసయ్య కోసం ఎవరైనా మన కుటుంబంలో ఎవరో ఒకరు తగ్గింపు కలిగి విధేయత కలిగి ప్రార్థన చేస్తున్నారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఎవరో ఉంటే ఏంటి కాదు, నేను కూడా ఈరోజు నేను ఉంటాను. పొడుగు ఉండొచ్చు, నా తల్లిదండ్రులు ఉండొచ్చు, నా అన్నదమ్ములు ఉండొచ్చు, అక్కచెల్లు ఉండొచ్చు, కానీ ఈ రోజు నేను ఉంటాను. తగ్గింపు కలిగి నా కోసము, నా కుటుంబం కోసము, నా దేశం కోసము నేను ప్రార్థన చేస్తాను. అందుకని యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. అలాగే మన మీద కూడా రాకూడదు, శోధన రాకూడదు, ఇబ్బందులు కష్టాలు అప్పుడు బాధలు ఏమి అవ్వకూడదు అని అనుకుంటే నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. అందుకే నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి అని అన్నాడు. అలాగే మనము కూడా ఈ రోజు తగ్గించుకుని ప్రార్థన చేస్తే, దేవా నన్ను క్షమించు, అమ్మయ్య సమయం దొరికింది, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అమ్మయ్య ఆ టైంకి వచ్చేస్తున్నాము, చాలా సార్లు వచ్చేస్తుంది, తినడానికి వచ్చేస్తుంది అని కూర్చుని అలాగా టైం గడుపుతూ ఉంటే ఆయన వచ్చే సమయానికి ఎలా ఉన్నాము, సిద్ధంగా ఉన్నామా? స్టెఫన్ చనిపోయినప్పుడు కూడా ఏం చేశాడు? పౌలు శిష్యులు ఎంతో మంది చనిపోయినది కూడా ఏం చేశారు? సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా, అవును నా యేసయ్య కోసం నేను
చనిపోతున్నాను నా యేసు కోసము. ఎందుకంటే పరలోకంలో నాకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే నా రాజ్యాన్ని నీతిని వెతికాను, ఆయన రాజ్యాన్ని కట్టాను, నేను తగ్గింపు కలిగి ఉన్నాను, ప్రార్థన చేసి ఉన్నాను నా ప్రజల కోసము. ఆయన పేరు పెట్టుకున్నాను కనుక ప్రజల కోసము ప్రార్థన చేశాను. నేను రాజ్యాన్ని అన్నిటినీ కట్టాను, ఆయన మార్గంలో నడిచాను కనుక నేను ధైర్యంగా ప్రాణం ఇవ్వడానికి అలా సిద్ధంగా ఉన్నాను. మన ప్రాణం మీద భయం వస్తుందండి. బాబు ప్రాణం పోతే ఏంటి, నేను ఆస్తి ఏంటి, నా అంతస్తులు ఏంటి, ఇంత సంపాదించి ఇంత కట్టాను ఏంటి, నా ప్రాణం పోతే ఏంటి కాదు. లేదు, నేను చనిపోయిన పల్లెక రాజ్యంలో ఉండాలి. అన్నికల విషయంలో కూడా ఏం రాశాడు, ఎంతమంది 10 మంది వెళ్ళినా కూడా 5గురే వెళ్ళారు. ఎందుకంటే సమయం వచ్చింది, ఆయన వచ్చి ఉన్నాడు, తలుపు తెరవబడింది. ఎందుకు, నేను ఉన్న వాళ్ళే వెళ్ళారు, మీద వాళ్ళు వెళ్ళలేదు. తలుపు వేయబడినది, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే మనము కూడా ఈ రోజు వేసినా ఈ రోజు ప్రేమ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటాను కదా, చర్చికి వెళ్తాను కదా, ఆ పని చేసేస్తున్నాను, ఈ పని చేసేస్తున్నాను, ఉపాసం ఉంటాను కాదు. నీ పాపాలు ఒప్పుకుని అందుకే స్పష్టంగా రాసింది, ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గంలో విడిచినడలా. అలాగే మనం కూడా ఈ రోజు చెడు మార్గం విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఎన్ని చేసినా కూడా నీ హృదయంలో పాపం ఉంటే, నీవు ఎన్ని చేసినా కూడా నీ మార్గం పాపంలో ఉంటే, నీ తలంపు ఆలోచన మార్గం పాపంలో ఉంటే నువ్వేది చేయలేవు. అందుకనే ఏది ఎంత చేసినా అది వ్యర్థమే. లేదు, ఈ నుంచి నేను ఎంత చేసినా కూడా నా హృదయంలో పాపం పెట్టుకునే చేశాను, ప్రజల కోసం చేశాను, వాళ్ళ ముప్పై కోసం నేను చేశాను, వాళ్ళ పేరు కోసం నేను చేశాను. కానీ నా యేసే కోసం నేను చెయ్యాలి. నేను నా యేసే నాకు పేరు పెట్టి ఉన్నాడు, నేను తగ్గించుకుని ఆయన కోసం నేను చెయ్యాలి అనేది మనం నిర్ణయం తీసుకోవాలండి. హల్లెలూయా. అలా మనం నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తాము? యోనా కూడా ఏం చేశారండి చూడండి. యోనా 2వ అధ్యాయం యోనా 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. యోనా 2 చదవండి. 3 5 వచ్చిన చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్య వస్త్రమును తీసివేసి గూడపట్టు కట్టుకుని ఊడలో కూర్చుండెను. హల్లెలూయా. నినివే పట్టణంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములో చాటించి కనులేమి అడుపులేమి అందరూ ఊడబట్టి కట్టారు. ఈ సంగతి నినివే రాజు వినబడినప్పుడు ఏం చేశాడు? సింహాసనము దిగి తాను కూడా ప్రార్థన చేశాడండి. అలాగే మనము కూడా ఏం చేయాలి? నీ రాజుని, నేను అవ్వలేను, నీ కుటుంబానికి పెద్ద, నేను ఏం చేయను, ప్రార్థన చేయను, బైబిల్ చదవని మీరే చేసుకోండి, నాకేంటి, నేను పై స్థాయిలో ఉన్నాను, నీ మగవాడిని, నేను అన్ని తెస్తున్నానని కాకుండా అక్కడ చూసారా ఏం చేశాడు? నినివే రాజు కూడా వినబడినప్పుడు అతడు తన సింహాసనముల మీద నుండి దిగి తన వస్త్రమును తీసివేసి తను కూడా గోనెపట్టు పెట్టుకుని ప్రార్థన చేశాడు. అలాగే మన కుటుంబంలో ఎవరు చేస్తే నాకేంటి, ఈ పెద్దోడిని, నాకు నేనే పెద్దగా ఉండాలి, నేను చేయడం ఏంటి, నేను చెప్పడం తప్ప చేయడం ఏంటి, నేను చేయను, వాళ్ళు చేస్తారులే అని కూర్చుంటానే కాకుండా ఆలోచించుకోండి. అలా రాజు ఏం చేశాడు? నేను కూడా దిగాలి, నా ప్రజల కోసం దిగాలి, అలాగే నా కుటుంబం కోసం నేను దిగాలి, నా బంధువుల కోసం నేను దిగాలి, నా దేశం కోసం నేను దిగాలి. ఎంతున్నా ఏమున్నా చూడండి, తన వస్త్రమును తీసివేసాడు. ఎందుకంటే రాజ్యం నుంచి సింహాసనం నుంచి దిగి వచ్చినప్పుడు వస్త్రమును ఇచ్చాడు. అలాగే దావీదు కూడా ఏం చేశాడు? మందసం వస్తుంటే ఏం చేశాడు? ఇదిగో మందసం ఆయన ముందు, ఆయన సన్నిధి వస్తున్నది, ఆయన వస్తున్నాడు, నేను దిగి సింహాసనం దిగి నాట్యం ఆడాడండి. ఎందుకంటే తెలుసు ఈయన ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నాడు, అందుకే దేవుని ఎందు విశ్వాసం ఉంచి అన్నాడు. ఉపవాస దినములు చాటించి. అలాగే మనం ఏం చేయాలి? దేవుడి కోసము విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. నా యేసయ్య అద్భుతం చేస్తాడు, ఈ గరిబిని తీసివేస్తాడు, ఈ అనవద్యం తీసివేస్తాడు, ఈ ఇబ్బందులు తీసివేస్తాడు, నేను
దిగి వస్తాను. ఇప్పుడు వాళ్ళు చేయమన్నాను, వీళ్ళు చేయమన్నాను. అలాగే ఎంతోమంది మన కోసం దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది ఉపవాసం నుండి కళ్ళు విచ్చుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, భాషలు చేస్తున్నారు కదా, విశ్వాసం చేస్తున్నారు, మనకెందుకు అని కొంచెం టీవీ చూస్తూ ఉంటే ఒక సమయం రాబోతుంది. అదే ఇంటికి శోధన వస్తే దేవాలయానికి తాగుతున్నారు, మందిరానికి ఎక్కడికి ఇక్కడ పరుగులు తీయడం కాకుండా మనకి ఏంటి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, ముందుగా మనకు సెలవిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వీళ్ళకి కూడా అదే సెలవిచ్చాడు. దేవుని విశ్వాసం ఇచ్చాము. రాజు తెలుసుకున్నాడు, ఎందుకంటే శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నేను ఇది రాకూడదు, దేవుడికి విశ్వాసం ఉంచాలి, నేను రాజ్యం సింహాసనం నుంచి దిగాలి, ఆయన రాజ్య సింహాసనం వస్త్రం తీసివేసి నేను కూడా ప్రార్థన చెయ్యాలి అనుకున్నాడు. కనుక ఇంటి విడుదల పొంది ఉన్నాడు. అలాగే మనము కూడా ఏం చేయాలి, మనం కూడా ప్రార్థన అనేది చేయాలండి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు, దేవుడు విడుదల అనేది చేస్తాడు. మనం కూడా ఏం చేయాలి, తప్పించుకుని పారిపోతే యోనా కూడా ఏం చేశాడు, తప్పించుకుని పారిపోయాడు. నాకెందుకు లేదు, దాక్కుంటాను, నాకు అన్ని వచ్చేస్తున్నాయి కదా, ఇంట్లో గదిలో ఉంటే చాలు, 3 పూట్ల తల్లిదండ్రులు పెట్టేస్తున్నారు కదా చాలు, తగ్గిపోయాడు, మళ్ళీ నా ఇష్టం సినిమాలకు వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేసేయడం, మళ్ళీ లైఫ్ గడిపోవడం కానీ అనుకుంటే లేదు. ఆయన సమస్తము ఎదుగుతాడు. చూసి ఆయన ఇంకా చదువున్నాము, ఆయన చూస్తున్నాడు, వెతుకుతున్నాడు ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి, వెతకాలి, ప్రార్థన అనేది చేయాలి. అలాగే మనం ఏం చేయాలండి, కన్నీరు ఇచ్చి, దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా, నీ సన్నిధిలో ఉపవాసం ఉంటాను దేవా, నన్ను తాకండి, నేను తెలుసుకున్నాను దేవా నీ సన్నిధిలో తగ్గింపు అనేది ఉండాలి, తను తగ్గించుకున్నాను నేను చూచాను. అలాగే యేసయ్య ఈరోజు చూస్తున్నాడు, తగ్గింపు కలిగి విధేయత కలిగి ఆయన సన్నిధికి కూడా మోకరించి ఉపవాసం ఉండు. నేను ఉపవాసం ఉండలేను దేవా, నేను చేయలేను దేవా, నేను అసలు ఉండలేను, నేను ఎదురు తినాలి అని కాకుండా ఉండండి. కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా ఉపవాసం ఉండి దేశం కోసం, కుటుంబం కోసము, అందరి కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వీళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. రాజు కూడా దిగి ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, అవును నిజమే, నేను చూసి ఉన్నాను, వీళ్ళు తగ్గింపు కలిగి నా సన్నిధిలో ఉన్నారు కనుక నేను, అందుకే దావీదు కూడా తగ్గింపు కలిగి ఉన్నాడు కనుక ఆయన స్తుతించాడు, ఆరాధించాడు. నిలబడిన యుద్ధం యెహోవా అన్నాడు, సింహాసనం ఎక్కించాడు. పరిపాలించిన యోసేపు విషయంలో కూడా ఏం చేశాడు, ఎక్కడో నిలబడేస్తే ఏం చేశాడు, సింహాసనము ఎక్కించాడు, పరిపాలించాడు. ఎందుకంటే తగ్గింపు కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఉన్నారు కనుక వాళ్ళని ఎక్కడ పెట్టాడు యేసయ్య అనేది మనందరికీ తెలుసు. బైబిల్ చదువుతున్నాము, కథలు వినడం, అన్ని స్టోరీలు మనకు తెలుసు. ఎంత చేసి ఏం చేశాడు అనేది మనకు అన్నీ తెలుసు. కానీ వింటున్నాము, ఏం చేస్తున్నాము, వదిలేస్తున్నాము. ఆదివారం అయిపోయింది, వాక్యం విన్నాము, లైవ్ అయిపోయింది, ఆదివారం చర్చికి వెళ్ళిన ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసేసి యథావిధిగా మళ్ళీ టీవీ చూడడం, యథావిధిగా మళ్ళీ పాటలు పాడుకోవడం, యథావిధిగా మళ్ళీ ఎంజాయ్ చేయడం కాకుండా ఆయన సమయము ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు రోజు ఉద్యోగంకి వెళ్తాము, ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు ఉద్యోగం చేసి ఇంటికి వస్తాము. కొంతమంది 6 గంటలకు వస్తారు. అలాగే ఆదివారం కూడా మనం ఏం చేయాలి, దేవుడి సమయం అయిపోయింది, అమ్మయ్య ఈరోజు సెలవు, ఇంక ఎంజాయ్ చేసేస్తాం, పడుకుందాము, అది భోజనం చేసి అలా సినిమాకి వెళ్ళిపోదాము, ఫ్రెండ్స్ తిరగడం కాకుండా రోజు వారమంతా మనం కష్టపడడానికి తినడానికి ప్రయాసపడుతున్నాం. అలాంటిది యేసయ్య విశ్రాంతి దినం మనం ఏం చేస్తున్నాము, సాక్ష్యం ఇస్తున్నామా, సువార్త చేస్తున్నామా, కనీసం 30 మన చేతిలో ఉంటుంది. మన బంధువులకు, స్నేహితులు అందరికీ మనం వాక్యం పంపిస్తున్నామా, వార్తలు పంపిస్తున్నామా, లేదంటే ప్రార్థన ఇప్పుడు అన్ని జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు, అందరూ విడుదల చేసుకుని ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనం ప్రార్థన చేయాలి. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, దేశాన్ని స్వస్థపరుస్తున్నాడండి. అలాగే మనం ఏం చేయాలి, ఈ రోజు నుంచి దేవా ఇదిగో వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను దేవా, నన్ను తాకండి దేవా, ముట్టండి అని అడగాలండి. హల్లెలూయా. మూడోది ఏంటండి, ఏముంది, తగ్గించిన తర్వాత ప్రార్థన చేసిన వెతికి తమ చెడు మార్గమును, మనం ఎవరిని వెతుకుతున్నాము, ఈ లోకంలో దేని వెతుకుతున్నాము, డబ్బు ఎలా సంపాదించాలో వెతుకుతున్నామా, లేదంటే ఇల్లు ఎలా కట్టాలి అనేది మనం ఆలోచిస్తున్నామా, దేని వెతుకుతున్నాము, ఎటు వెళ్తే నాకు సంపాదన వస్తుంది, ఎటు వెళ్తే నేను తొందరగా వెతుకుతాను, ఎటు వెళ్తే వెతుకుతున్నామా, లేదంటే వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు పట్టుకుంటే వాళ్ళు వెతుకుతున్నారా, లేదు, యేసయ్యని వెతకమన్నాడు. ఆయన శ్రద్ధగా వెతకాలి, రుచి చూసి తెలుసుకున్నాడు. అలాగే మనం ఎవరిని వెతుకుతున్నాం,
అనేది ఆలోచించుకోండి. అమ్మ తల్లిదండ్రులు ఉంటే చాలు, నేను శ్రద్ధగా చూసుకుంటే చాలు. చూసుకోవచ్చు తల్లిదండ్రులని, కానీ వాళ్ళు ఎంతకాలము? కొద్ది కాలమే. కానీ మన యేసయ్య జీవితాంతము ఉంటారు. ఆయన ఎవరున్నా లేకపోయినా, అందరూ విడిచినా, ఇంటి చెయ్యి విడిచినా కూడా యేసయ్య మనల్ని విడిచిపెట్టడం. జీవితాంతము మనం ఉన్నంత వరకు యేసయ్య మనల్ని విడిచిపెట్టడం. మనం విడిచిపెట్టచ్చు, కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టడం. అలా విడిచిపెట్టలేదు కనుక మనం ఇలాగా ఉన్నాము. మనము ఇలా ఉన్నాము అనుకుంటే మనల్ని మళ్ళీ లేవనెత్తాలి. అందుకే ఆయన ఏంటి? వెతకండి. ఆయన వెతికితేనే కదండి ఏదైనా చేస్తాడు. మరి మేము వెతుకుతున్నాము. ఈరోజు ఏమో అంటుంటారు, ఆదివారం కదా ఏం తెచ్చుకుంటే బాగుంటుంది, ఎప్పుడు ప్రేమ అయిపోద్ది, ఏం చేయాలని వెతుకుతూ ఆలోచించుకోవడం కాకుండా నేను దేవుని కోసము, దేశం కోసము, ప్రజల కోసము ప్రార్థన చెయ్యాలి. నేను మొరపెట్టాలి, నేను యేసయ్యని వెతకాలి, ప్రజలందరికీ చూపించాలి. అలాగే పౌలు ఏం చేశాడు? శిష్యులు ఏం చేస్తున్నారు? యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎంతో మంది యేసయ్య ఇదిగో నేను చూపిస్తున్నాను. ఇలా చెప్పిన పేతురు, యోహాను కూడా ఏం చేశాడు? పేతురు కూడా ఏం చేశాడు? యేసయ్య కూడా మీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇంత ఎలా ప్రకటించగలుగుతున్నారు, ఇంత అద్భుత హెచ్చరికలు ఎలా చేయగలుగుతున్నారంటే వారు యేసయ్యను వెతికారు, వెంబడించారు, నడిచారు కనుక, ఆయన రాజ్యం నీతిని వెతికారు కనుక, మార్గం సత్యం జీవం ఈయనే తప్ప, నిత్య జీవనానికి వెళ్ళాలనుకుంటే ఇది మార్గమే తప్ప అని తెలుసుకుని వెతికారు కనుక యేసయ్యని అన్ని విడిచిపెట్టి తగ్గింపు కలిగి ఏం చేశారు? ప్రార్థన చేసి ఆయన వెతికారు. అలాగే మనం కూడా వెతికితే, అందుకే శోధనలో పడకముందే ఏంటి? ప్రార్థన చేయమన్నాడు. శోధన మీ మీదకి రాకముందే నన్ను వెతకండి. ఇదిగో మీకు హెచ్చరిస్తున్నాను, శోధనలో పడకుండా, వేలు పడిపోకుండా, పాపల్లో పడిపోకుండా, ఊపిలో పడిపోకుండా, మరణ అంచుల వరకు వెళ్ళకుండా నన్ను వెతకండి. విలువిచ్చేది నేను, శక్తినిచ్చేది నేను, బలాన్నిచ్చేది నేను కనుక నన్ను అడగండి. నేను సమస్తము చేయగలుగుతాను. మీరు నమ్మిన విశ్వాసించిన విధంగా ఏమైనా విషయంలో అక్కడ చదివిన్నాం కదా, ఆవిడ దేవుని యందు విశ్వాసము ఉంచును. మీరు కూడా ఈ క్షణాన ఆవిడ యేసయ్య నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ఆయనే చేయగలుగుతాడు, నేను ప్రార్థన చేస్తాను, నేను ఆయన వెతుకుతాను శ్రద్ధగా. వేకుజామున మనం యేసయ్య చేసి వేకుజామున వేసి ప్రార్థన చేసుకున్నాడండి. ఆయన తండ్రితో మాట్లాడి తిరిగి వచ్చి సువార్త చేశాడు. ఆయన పని ఆయన చేశాడు. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఉంటున్నాం కనుక, అమ్మాయి ఎండగా ఉంది, చాలా కష్టంగా ఉంది, ఇంకా నేను లెగ్గలేను, చాలా బద్ధకంగా ఉంది, వేడిగా ఉన్నాయి కాదు. మనకి ఇచ్చాడు, సమయం ఇచ్చాడండి యేసయ్య. మనం ఇలా ఉన్నామంటే మనం ఏం చేయాలి? ఆయన వెతకాలి. వెతికే సమయము మనకి ఇచ్చాడు కనుక ఆయన శ్రద్ధగా వెతకాలి. ఇంక సమయం ఉంది కదా, 10 గంటలు ఎగుతాము, 9 గంటలు వేసి ప్రార్థన చేసుకుందాము, అన్ని తినేసే కానీ ఖాళీగా ఉన్నాం కదా, ఇంక మైండ్లో ఏం తోచట్లేదు, బయట చదువుతాం, మళ్ళీ అడుగుతారేమో, ప్రార్థన చేసుకుంటే అడుగుతారేమో, అందుకే చదివి అందుకే ప్రార్థన చేసుకుని సరిపోతుంది కదా అనుకుంటే కాదు. లేదు, ఎవరు అడిగిన అడగపోయినా నా యేసయ్య కోసము నేను చెయ్యాలి, ఆయన నేను శ్రద్ధగా వెతకాలి. అలా వెతికితేనే దేవుడు ఏదైనా చేస్తాడండి. హల్లెలూయా. మరి మీరు ఎవరు వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారు? ఎటు నుంచి వస్తుంది నాకు అనేది వెతుకుతున్నారా? లేదంటే మనం చూస్తే లోకంలో ఇప్పుడు స్నేహితులు యొక్క అమ్మాయి వీళ్ళు వస్తే చాలు బాబు, చాలు మీకోసం నేను వెతుకుతున్నాను, ఎప్పుడు వస్తారో హెల్ప్ చేస్తారా, ఎప్పుడు వచ్చి డబ్బులు ఇస్తారా అని మనం వెతకూడదు. నమ్ము, విశ్వసించు, నా యేసయ్యని వెతికితే ఏదైనా చేస్తాడు. నేను తెలుసుకున్నాను కనుక ఈరోజు నేను అలా ప్రార్థన చేస్తాను. దేవా నన్ను ముట్టండి, దేవా నన్ను తాకండి అనేది చూడండి. ఇర్మియా 29:11 చదవండి. ఇర్మియా 29:11. ఇర్మియా 29:11. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతోను నన్ను గురించి విచారణ చెయ్యిన ఎడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఏంటండి? మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. అలాగే మనం పూర్ణ మనసు కలిగి ఉండాలి. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పరిశుద్ధాన్ని శుద్ధించాలి, ఆరాధించాలి. అలాగే పూర్ణ మనసు కలిగి మనం ఉండాలి. ఎప్పుడు ఉంటాం? పూర్ణ మనసు కలిగి ఉంటాము. మన మనసు ఎప్పుడు ఉంటుంది? మనం యథార్థంగా ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామంటే మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. అందుకని ఏమన్నాడు? ఈ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడండి,
రక్షణ తీసుకోండి, బాప్తిజం తీసుకోండి. ఆయన రాకడ వచ్చుచున్నది, ఆయన వచ్చుచున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చున్నాడో తెలియదు కనుక ఈ రోజే నా మరణం ఈ రోజే తీసుకుంటే, నా ప్రాణం ఈ రోజే తీసుకుంటే నేను ఎక్కడ వెళ్తాను? నరకంక, పరలోకంక. నేను ఎంత సంపాదించేసాను అది ఏది మనము తీసుకెళ్ళలేము. నా ప్రాణము ఎక్కడ వెళుతుంది? నేను ఎక్కడ వెళ్తాను చనిపోతే? పరలోకంక, నరకంక. లేదా ఒకసారి ఆలోచించుకోండి. మీ హృదయంలో ఒక పాపం ఉంది, నాది ఇంకా పూర్ణ మనసు లేదు, ఇంకా ఎక్కడ దాగి ఉంది, రహస్యమైనది, తల్లిదండ్రులకి బంధువులకి ఎవరు తెలియదు పాపము చేస్తున్నాను. ఈ రోజు నా యేసే నాతో మాట్లాడాడు, నన్ను శ్రద్ధగా చూస్తున్నాడు, నన్ను వెతుకుచున్నాడు. తగ్గింపు కలిగి ఉన్నావా లేదా? పూర్ణ మనసు కలిగి నన్ను వెతుకుచున్నావా లేదా అని యేసే నన్ను చూస్తున్నాడు. ఎందుకంటే ఆ పేరు నా పేరు పెట్టుకున్నాను, నా యేసే కోసం నేను పేరు పెట్టుకున్నాను, నీకు ఇష్టమే పేరు పెట్టుకున్నాను. నన్ను చూస్తున్నాడు, వెతుకుచున్నాడు. అందుకని ఈ రోజు మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి, దేవా ఇదిగో నీ సన్నిధిని అడుగుచున్నాను, నా పాపాలన్నీ ఎదుగా ఒప్పుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచు, విడుదల చేయి అనేది మన. అందుకనే చూసారా, పక్షవాద వ్యక్తిని ఏం చేశాడు? దించుతున్నప్పుడు, బెంకులు ఎప్పి దించుతున్నప్పుడు ఈ విశ్వాసంతో నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. నీ పరిపెట్టుకుని మన్నాడు. అలాగే అక్కడ ఏమన్నా విషయంలో కూడా వాళ్ళు దేవుని విశ్వాసము ఉంచారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఈ రోజు నుంచి దేవా ఈ రోజు నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను, నీ పరిశుద్ధ రక్తం బట్టే మాకు విడుదల, నీ పరిశుద్ధ రక్తం బట్టే నా పాపాలు కడిగిపడతాయి. దేవా మమ్మల్ని తాకండి. ఈ లోకంలోని, ఈ భూలోకంలో ఏ నామంలో ఏది మాకు విడుదల రాదు. యేసు నామంలోనే, యేసు రక్తం ద్వారానే నాకు విడుదల వస్తుందని తెలుసుకున్నాను, విశ్వసిస్తున్నాను. నువ్వు నన్ను వెతుకుతున్నావు, చూస్తున్నావు, నన్ను పిలిచావు కనుక నేను ఈరోజు సన్నిధిలో ఉంటాను. ఇంకా అపోదలు కఠినం చేస్తే హృదయాలను, దేవా వాళ్ళు కూడా ముట్టండి, వాళ్ళ హృదయాలు తెరవండి అని అడగండి. దేవా నా హృదయం కఠినంగా ఉంది, నేను ఈ సందులో ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, నేను శుద్ధించలేకపోతున్నాను, ఆరాధన చేయలేకపోతున్నాను, నేను వెతకలేకపోతున్నాను. అపోదలు తలంపై ఆలోచన పెడుతున్నాడు. లేదు, వెళ్ళండి, ఆయన సందులో ఉండి వెతకండి, శ్రద్ధగా వెతకండి. ఎదిగితే దేవుడు ఏం చేస్తాడు? పేతురు కూడా ఏం చేశాడు? అబద్ధం ఆడాడు, కానీ ఆయన వెతుకాడు. అవును, నేను తప్పు చేశాను, అబద్ధం ఆడాను, నేను దేవుడిని చూశాను, నడిచాను, పేరు పెట్టుకున్నాను, అద్భుతం ఆశ్చర్యాలు చూశాను, కానీ నేను అబద్ధమైనది. అలాగే ఈ రోజు నువ్వు మళ్ళీ తిరిగి యేసయ్య దగ్గరికి వస్తే, నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి మామూలు పొంది రక్షణ తీసుకుని యేసయ్య దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తావు? నువ్వు నన్ను శ్రద్ధగా వెతుకో, నువ్వు తగ్గించుకుని ఉండడం నేను చూసి ఉన్నాను, ఇదిగో నా వాకు విను, నీకు రక్షణ రాబోచున్నది, నీకు విడుదల రాబోచున్నది, ఇదిగో నిన్ను లాభిస్తున్నాను, ఈ దేశానికి, కుటుంబానికి, అన్నిటికీ నీకు ఇదిగో సెలవిస్తున్నాను, విడుదల ఇవ్వబోచున్నానని యేసయ్య మనందరితో మాట్లాడతాడండి. హల్లెలూయా. మరి ఆలోచించుకోండి, ఈరోజు మీరు ఎలా ఉన్నారు? పూర్ణ మనసు కలిగి ఉన్నారా? మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడలా మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసు కలిగి ఉండాలి. పూర్ణ మనసు ఎప్పుడు వస్తుందంటే, ఉండంతా చెప్పుకున్నాం కదండి, తగ్గింపు కలిగి ఉండాలి. గర్వం, అహంభావం, పలుకుబడి ఏది ఉండకూడదు. అసూయ, స్వార్థం, కుళ్ళి ఏది ఉండకూడదు. ఎలా ఉంటే మనకి ఎంత ఎలా ఉన్నా కూడా తగ్గింపులు ఉండాలి. ఒక్కసారి ఆలోచించుకోండి, యేసయ్య దేవుడి కుమారుడు, అలాంటి ఆయన మనకి ఏం చేశాడు? మనకు మాదిరి ఈ లోకాలకు వచ్చి తగ్గింపు అనేది చూపించాడు. ఎవరు ఏం చేసినా, నువ్వేసి ఏం చేసినా తగ్గింపు. ఎందుకంటే పూర్ణ మనసుతో ఆయన్ని స్తుతించాడు, పూర్ణ మనసుతో ఆయన వెతకాలి, ఆయన్ని చూపించాలి ప్రజలకి. నేను ఎలా ఉన్నానో, నా తండ్రి ఎలా ఉన్నాడో నేను ప్రజలు చూపించాలనేది చూపించాలి. అలాగే మనం ఆయన బిడ్డలు కనుక మన తండ్రి ఎవరు? యేసయ్య కనుక నేను నా యేసయ్య ప్రజలందరికీ చూపించాలి, ప్రజలందరినీ ఎదుర్కొని మహిమపరచాలి, కనపరచాలి, స్తుతించాలి. అంటే నా హృదయము పూర్తిగా ఆయనకి ఇవ్వాలి, వాక్యంతో నిండి ఉండాలి, శక్తితో, బలంతో, ఆత్మతో నిండి ఉండాలి. అలా నిండి ఉంటే మనము ఏదైనా జయించగలుగుతాం. ఆయన మనతో పాటు ఉంటాడు. అందుకే యుద్ధము యోగదే అన్నాడు. మీరు వెళ్ళండి అన్న విషయం కూడా ఎర్ర సముద్రంలో నిలబడితే ఏం చేశాడు? మనం ఎన్నో ఉన్నాం, ఎర్ర సముద్రం కూడా పాయలైపోయింది. అలాంటిది వీరి తర్వాత ఎలీషాని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ శక్తితో వెతికాడు, శ్రద్ధగా వెతికాడు. ఆత్మ కావాలి, రెండిత ఆత్మ నాకు కావాలి, నాకు విడుదల కావాలి. అలాగే మన యేసయ్యని శ్రద్ధగా వెతికితే మన యేసయ్య చేస్తాడు. వెతికో, నేను చూశాను, తగ్గింపు కలిగి ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావు కనుక నేను నిలబడతాను, ఆత్మతో నా శక్తితో నిన్ను బలపరుస్తాను. ఈ రోజు దేవా ఇదిగో నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడతాను. అందుకే చివరి చూడండి, ఏంటి చివరిది?
చివరికి ఏమన్నాడు ఆయన? తమ చెడు మార్గం విడిచిన ఎడలా అని అన్నాడు. ఆ విడిస్తే ఏంటంటే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచును అన్నాడు. హల్లెలూయా. మన అందుకే చెడు మార్గమును విడిచిన ఎడల మన చెడు మార్గం అనేది విడుస్తున్నామండి. చెడు మార్గం అనేది మనలో ఉందా ఆలోచించుకోండి. చూడు మత్తయి సువార్త 6:33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు హల్లెలూయా. చూడండి, ఆకాశం నుండి ఆయన మనం దీవించాలి, ఆస్వాదించాలంటే చెడుతనం విడిచిపెట్టి చెడు మార్గం విడిచిపెట్టి మొదటి రాజ్యమును నీతిని వెతికితే దేవుడు అన్నీ ఇస్తాడండి. మనం అక్కడ పరుగు తీయట్లేదు. నువ్వు రాజ్యం నీతి ప్రకారం ఉండి ఆయన రాజ్యం నీతిని మొదట వెతికితే, ఆయన రాజ్యాన్ని కడితే, సర్వలోకాన్ని శుభత అందిస్తే, సాక్ష్యం చెప్తే, ఆయన మహింపరిస్తే, కనపరిస్తే ఏం చేస్తాడు? ఆకాశము తెరబడుతుంది. నువ్వు నా రాజ్యం కడుతున్నావు, నా నీతి ప్రకారం ఉన్నావు కనుక, నీ ప్రార్థనని ఆలకించి ఉన్నాను కనుక నీ పాపాలు క్షమించి పెడతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, స్వస్థపరుస్తాను. నిన్నే కాదు, నీ కుటుంబాలే కాదు, నీ దేశాన్ని కూడా స్వస్థపరుస్తాను. అందుకే మనం అందరం ఏం చేయాలి? ఉపవాసం నుండి కన్నీరు నుంచి దేశం కోసము, ఆ ప్రజల కోసం, అందరి కోసము దేవా ఈ శోధన తీసివేసే, ఈ ఆటంకాన్ని, అనారోగ్యం తీసివేసేదేవా, స్వస్థపరిచేదేవా, విడుదల దయచేదేవా, ఈ నామంలో జరుగుతుంది, నీ శక్తి చక్కని జరుగుతుంది, నీ మాట ప్రకారమే జరుగుతుంది. యేసయ్యా నాకు ఇదిగో తెలిసి ఉన్నది, ఇదిగో నా పాపం బట్టి ఈ శోధన, నా పాపం బట్టే ఈ మరణము, నా పాపాలు బట్టే ఇంతలా నేను ఇలాగ ఉన్నాను. ఇప్పుడు తెలుసుకున్నాను దేవా, నన్ను తాకండి, ముట్టండి. చెడు మార్గం ఈ రోజు నుంచి నేను విడుదల చేసుకుంటా, చెడు మార్గం నేను వెళ్ళను, నన్ను తాకండి దేవా, ఈ రోజు నేను ముట్టండి. నిజంగా నీ సందర్భం నేను అడుగుతున్నా, నిజంగా నేను వెతుకుతా, నిజంగా నేను ఉపవాసం ఉండి వేగుజాని నేను నీ సన్నిధి నీకు ఇస్తాను, నీ వాక్యం ఎందు, ప్రార్థన ఎందు, ఆజ్ఞ ఎందు, అన్ని విషయాలందు నేను ఉంటాను అని మనం ప్రార్థన చేయాలి. చూడండి మత్తయి సువార్త 3:20 చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకుల బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్వ సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు అని. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? అందుకే 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుడు ముందుకు నేను పాత్రను కాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు ఆలోచించుకోండి, ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఈ మళ్ళీ ఏంటి నీ రాజ్యానికి వెళ్ళాలనుకుంటే మనం మారు మనసు పొంది ఇలా బాప్త్యం తీసుకుని ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీరు బాప్త్యం తీసుకుని సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త అందించాలి. ఆయన ఏం చెప్తున్నాడో శిష్యులందరితో నేను తిరిగి రానన్నాను, మీరు వచ్చేటప్పుడు సర్వలోకానికి వెళ్ళి సువార్త అందించండి, మహింపరచండి. మీరు ఏం చూస్తున్నారో ఏమి, అందుకని మా హృదయాలు మండట్లేదు. నువ్వేం చూసి ఉన్నామో, ఏమి విని ఉన్నామో అది చెప్పకుండా ఎలా ఉంటాం? మా హృదయాలు మండట్లేదా? మా హృదయం మండుతుంది అన్నాడు. అలాగే మన హృదయాలు ఈ క్షణ నిజంగా మండితే యేసయ్య కోసం నేను ఏదైనా చెయ్యాలి. నేను దాక్కోవడం కాదు, భయపడిపోవడం కాదు, నేను ప్రార్థన చెయ్యాలి. దేశం కోసం, ప్రజల కోసం, బంధువుల కోసం, అందరి కోసము ప్రార్థన చేయాలి. ఇదిగో స్పష్టంగా రాసి ఉంది కదా ఇక్కడ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. హల్లెలూయా. ఆలోచించుకోండి, నిజంగా యేసయ్య స్వస్థపరుస్తాడు, విడివేస్తాడు, నేను నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నానంటే ఈ క్షణాన మీరందరూ విన్న వాళ్ళందరూ, ఆలోచించిన వాళ్ళందరూ ఈ మాట ప్రార్థన చేయండి. ఇదిగో నేను నిజంగా నేను పేరు పెట్టుకున్న నా పేరు ఇది, నేను దేవాలయ సదులో నాకు పేరు పెట్టుకున్న ఈ ప్రేమ ప్రకారంలో నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి తగ్గించుకుని
నేను సంధిలో మొరపెడుతున్నాను దేవా, నన్ను క్షమించు, నా పాపాలన్నీ ఎదుగా ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను దేవా, నన్ను క్షమించు. ఇదిగో రాసి పాపాలు అన్నీ నీ ఎదుగా ఒప్పుకుంటున్నాను, నువ్వు క్షమించు, నా ప్రార్థన ఆలకించు, నాకు విడుదల తెచ్చు, నా దేశం స్వస్థపడచ్చు అని మనం ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. లోపలించి దేవుని అడగండి, దేవా ఈ రోజు నన్ను పుట్టండి, ఎందుకు నాతో ఈరోజు మాట్లాడి ఉన్నావు, నన్ను క్షమించి దేవా అని మనం ఈరోజు అడగండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. శుద్ధి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి, అద్భుత దేవానికి వందనాలు తండ్రి, ఆలోచితత్వ దేవానికి వందనాలు తండ్రి. అవును దేవానికి వందనాలు. మేమందరం విష్ణుని పేరు పెట్టుకున్నాం దేవానికి వందనాలు, కానీ తగ్గింపు లేదు, విధేయత లేదు దేవానికి వందనాలు. ఇదిగో చెడు మార్గం నడిచి ఉన్నా దేవానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు తండ్రి. నిన్ను వెతకట్లేదు దేవానికి వందనాలు తండ్రి. కష్టం వచ్చిన వాడు, ఇబ్బంది వచ్చిన వాడు వచ్చినప్పుడే నేను బతికించున్నాను దేవానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి. నేను లోకాన్ని బతికించున్నాను తప్పదని నిన్ను వెతకట్లేదు దేవానుకున్నా. కానీ లోక పాపంలో ఉండిపోయింది దేవనుకున్నా. నేను మరణిస్తే నరకమా పరలోకమా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఇది ఆయన మిమ్మల్ని మీ హృదయాన్ని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఎక్కడున్నా ఏమున్నా లేకపోయినా తండ్రి థ్యాంక్ యూ. అందుకే నలుపులేని ధనవంతులైన ఎవరైనా తండ్రి ఇదిగో తండ్రి థ్యాంక్ యూ దేవానుకున్నా. ఉపాసం నుండి ప్రార్థన చేస్తా. 20 రాజు కూడా తండ్రి దిగి ప్రార్థన చేసి ఉన్నాడు దేవానుకున్నా. అలాగే తండ్రి మీకు ఏమున్నా లేకపోయినా ఇదిగో నా యేసు నన్ను చూస్తున్నాడు చాలు. ఇదిగో రక్షకుడు ఆయన తిరిగి రానే ఉన్నాడు. నన్ను బల తండ్రి దేవానికి తండ్రి నన్ను పరిశుద్ధపరచడానికి, విడుదలడానికి, పాపాలను తండ్రి క్షమించడానికి రానే ఉన్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి, ఆయన దగ్గర నుండి వారమనస్ఫూర్తి రక్షణ తీసుకుని ఆయన మార్గం రాజ్యం నీతిని తండ్రి ఆయన ప్రకారం నడిచిన వాళ్ళకండి ఆకాశము తెరబడిచినది, నేను ప్రార్థన ఆలకించి ఉన్నాను, మీకు స్వస్థత రాబోచ్చినది, దేశం స్వస్థత రాబోచ్చినది, మీ అందరి విడుదల రాబోచ్చినది. ఇదిగో థ్యాంక్ యూ అనుకున్నా తండ్రి. పరలోకంలో తండ్రి నా ఎదురు మహిమపరచులో ఘనపరచలా సాక్ష్యం ఇచ్చలేదేవా అనుకున్నాడు తండ్రి. థ్యాంక్ యూ దేవా. ఈ వాక్యం తండ్రి విన్న వాళ్ళందరూ వదిలి తండ్రి నువ్వు దాకిన దేవానుకున్నా హృదయ కఠిన హృదయాలు అన్ని తండ్రి తీసివేసి ప్రతి గెలుపులు, ప్రతి చీరు శక్తులు, ప్రతి పొందడం తండ్రి నువ్వు దయచేసిన దేవానుకున్నా. వారి కుటుంబంలో తండ్రి ప్రతి సమస్యలపై తీసివేసిన సమాధానం సంతోషంతో నింపండి. అనారోగ్యంతో ఎవరో వాళ్ళందరూ ముట్టండి, స్వస్థపరిచిన దేవానుకున్నా, విడిచిన దేవానుకున్నా తండ్రి, ముట్టిన దేవానుకున్నా, స్వస్థపరిచిన వేసే నీకు వందనములు తండ్రి. ధైర్య శక్తిని ఇచ్చిన దేవానికి వందనములు తండ్రి. తండ్రి మందిగా దయచేయండి, హృదయం పూర్ణ మనసు కలిగి దేవానుకున్నాను తండ్రి. ఇది వెతికిన దయచేయండి దేవానుకున్నాను తండ్రి. మళ్ళీ నుంచి అందరూ వచ్చే అవకాశం భయపరచడం గణపరచడం తండ్రి. మంది నివారణంతో దేవాలనుకున్నాను, వాడుకోమని దేవాలనుకున్నాను తండ్రి. వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా తండ్రి అద్భుత ఆశయంగా తండ్రి సువార్త చేసిన దేవాలనుకున్నాడు తండ్రి. అందరిని వాడుకోని దేవాలనుకున్నాడు తండ్రి. తెలుసుకున్నాం ఇవి విధంగా స్వస్థ రోగాల దేశానికి మందరం విడుదల కావాలంటే ప్రార్థన నేను వెతకాలి, పాపాలు ఎప్పుడు పశ్చాత్తాపడి నేను వెతకమన్నా తండ్రి. మేము ఆస్తి అంతస్తులు హోదాలు పలకపోవడం మీ ప్రాణం ఏది వెళ్ళట్లేదు, తగ్గింపు కలిగి ఆ స్థితి పాపాలు ఎప్పుడు కూడా చెడు మార్గం విడిచిపెట్టి వారి ముందు రక్షణ తీసుకుని ప్రార్థన చేయమన్నా దేవాలనుకున్నా. నేను చేస్తాను, ఈ రోజు నుంచి చేస్తానని తండ్రి నిర్ణయం తీసుకుని వాళ్ళ తాకండి దేవాలనుకున్నా. ఆ ప్రకారం నడిపించాడు, నాకు నింపి పరిశుద్ధంగా నింపి దేవాలనుకున్నా తండ్రి. బలపరచమని దీవించమని అది చేసిన కూడా వచ్చినాను తండ్రి. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్.